నాన్న ఇవాళ మనం ఎన్ఐ యాక్ట్ స్టార్ట్ చేస్తాం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అసలు ఎందుకు బిజినెస్ లోకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాయి, అసలు వాటి రెగ్యులేట్ చేయడానికి ఎందుకు యాక్ట్ వచ్చింది అనేది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్లయితే, మనకి క్యాష్ బేసిస్ మీద ట్రాన్సాక్షన్స్ కంటే కూడా క్రెడిట్ బేసిస్ మీద ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ జరుగుతాయి బిజినెస్ లో. కంప్లీట్ గా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అనేది కనుక బిజినెస్ అయితే కనుక చాలా బిజినెస్ చాలా తక్కువ జరుగుతుంది. జనరల్ గా మీరే రెగ్యులర్ గా చూస్తే ఒక షాప్ ఉంది, ఆ షాప్ లో వాడు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇస్తేనే గూడ్స్ ఇస్తున్నాడు. వాడు పక్క షాప్ లో క్రెడిట్ ఇస్తున్నాడు, ఇవాళ తీసుకెళ్ళండి 1 month తర్వాత 2 weeks తర్వాత 3 weeks తర్వాత డబ్బులు ఇచ్చినా పర్లేదు అని క్రెడిట్ ఇస్తున్నాడు. సో ఇద్దరిలో క్రెడిట్ సేల్స్ నన్ను వినబడుతుంది కదా, వినబడుతుందా? వినబడుతుంది కదా? నాకు వినబట్టలేదండి. ఇప్పుడు మాట్లాడండి, ఎవరైనా వినబడుతుందా? సార్ ఇప్పుడు చెప్పండి అన్న, వినబడుతుందా? వినబడుతుంది కదా? ఓకే. సో ఎవడైతే క్రెడిట్ సేల్స్ చేస్తున్నాడో వాడి షాప్ లోనే సేల్ ఎక్కువ జరుగుతుంది. అంటే మనకి క్రెడిట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ రేట్ బాగా అవసరం అయిపోయింది. సో సేల్స్ ఎక్కువ సార్ మన క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఉంటుంది కదా. సో నువ్వు రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఉన్నా కూడా క్రెడిట్ సేల్ చేయడం వల్ల సేల్ ఎక్కువ జరుగుతుంది, ప్రాఫిట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఎక్కువ ప్రాఫిట్ జనరేషన్ లో ఎంతో కొంత బ్యాడ్ డెట్స్ పోతున్నాయి. సో అసలు క్రెడిట్ సేలే చేయకుండా 100 రూపాయల ప్రాఫిట్ సంపాదించే బదులు నెలంతా క్రెడిట్ సేల్ చేసి 500 రూపాయల ప్రాఫిట్ సంపాదించుకొని రేట్ 150 రూపాయలు బ్యాడ్ డెట్స్ రూపంలో పోయినా కూడా రేట్ నీకు ఇంకా ఎక్కువ మిగులుతుంది కదా. సో క్రెడిట్ సేల్ చేయడం మొదలు పెట్టారు. అయితే క్రెడిట్ సేల్ చేయడంలో మనకి ఒక ఇబ్బంది ఎక్కడ వచ్చింది అంటే, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఎఫ్ఎం లో మనం ఏదైతే బిజినెస్ క్యాష్ తో మొదలు పెట్టాం, క్యాష్ రా మెటీరియల్ అవుతుంది, రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, రా మెటీరియల్ మీద లేబర్ ఇవంతా కూడా చేసుకొని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేసాం, రైట్. ఇంకొంచెం ఇది చేసి ఫినిష్డ్ గూడ్స్ చేసాం. దీన్ని మనం సేల్ క్యాష్ సేల్ చేసేస్తే ఇమీడియట్ గా క్యాష్ రూపంలోకి మారిపోతుంది, రైట్. నువ్వు ₹1 బిజినెస్ లోకి తీసుకొస్తే సేల్ చేస్తే నీకు ఒక ₹2 వచ్చింది, రైట్. నీ ఖర్చులు అన్ని పోను ఆ రూపాయి ₹2 అయింది ఒక రొటేషన్ తో, రైట్. సో ఆ ₹2 మళ్ళీ రొటేట్ చేస్తే రైట్ ఈసారి ₹4 అయింది. సో అంటే రొటేషన్ ఎంత స్పీడ్ గా ఉంటే నీ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ నీ చేతిలో మిగిలిన డబ్బులు ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే క్రెడిట్ సేల్ చేసావో మనీ రొటేషన్ స్లో అయిపోతుంది. అట్ ది సేమ్ టైం నువ్వు మళ్ళీ రొటేషన్ నీ దగ్గర ఉన్న ఫినిష్డ్ గుడ్స్ నెమ్మదిగా సేల్ అవుతూ ఉంటాయి, కానీ ఈ లోపు మళ్ళీ నువ్వు ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసి పెట్టుకోవాలి కదా. అంటే నీకు మళ్ళీ రా మెటీరియల్ కావాలి, లేబర్ డబ్బులు ఇవ్వాలి, నీ చేతిలో ఉన్న డబ్బులు ఏమో లేవు. ఎందుకు లేవు? నువ్వు క్రెడిట్ సేల్ చేస్తావు, ఆ డబ్బులు మళ్ళీ నీ చేతికి రిలీజ్ అయ్యేంత వరకు నీ చేతిలో డబ్బులు లేవు. కానీ నీ దగ్గర రిసీవబుల్స్ ఉన్నాయి, అవి ఎప్పుడో 2-3 నెలల తర్వాత వస్తాయి, రైట్. నువ్వు నీ రా మెటీరియల్ దగ్గర హోల్డర్ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు క్రెడిట్ మీద డబ్బులు ఇస్తే నాకు 2 నెలల తర్వాత రావాల్సిన డబ్బులు ఉన్నాయి కొన్ని, రైట్. సో ఆ డబ్బులు నేను పే చేస్తాను, నువ్వు కూడా నాకు కొంచెం క్రెడిట్ సేల్ చెయ్యి, బిజినెస్ బాగుంది, రైట్. డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, రైట్. బిజినెస్ బాగుంది, నీకు 2 నెలల తర్వాత పే చేస్తాను.
సరే వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు. సో ఓవర్ పీరియడ్ ఏమైతుందంటే ఒకప్పుడు అంటే బిజినెస్, ఇప్పుడంటే బిజినెస్ చాలా ఎక్కువ వాల్యూమ్ లో రైట్, ఒక ఊర్లోంచి ఒక ఊరు రకరకాల మనకి ఈవెన్ బౌండరీస్ దాటి మరి బిజినెస్ చేస్తాం. ఇప్పుడు ఒకప్పుడు ఊర్లో మహా అయితే ఒక 500 మంది ఉండేవాళ్ళు. అందులో వ్యాపారం చేసేవాళ్ళు ఒక 25 మంది ఉన్నారనుకోండి. వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి. రైట్. ఏ అనేవాడు బి దగ్గర నుంచి రైట్ పర్చేజ్డ్ గూడ్స్, రైట్ సే బి అనేవాడు సికి గూడ్స్ సేల్ చేశాడు. రైట్. ఏ సి దగ్గర నుంచి ఏమైనా గూడ్స్ పర్చేస్ చేసి ఉండొచ్చు. అంటే వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్షిప్ ఉంది. సో సి బికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ బి తీసుకొచ్చి ఏకి డబ్బులు ఇచ్చే బదులు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా బినే చెప్పేయచ్చు, అరే బాబు బి నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో నువ్వు డైరెక్ట్ గా ఏకి ఇచ్చేయని చెప్పి సికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయచ్చు. రైట్. అది నోటి మాటల బదులు నోట్ మీద రాసుకొని రైట్ సంతకాలు పెట్టుకోవాలి. సో అలా ఓవర్ ఏ పీరియడ్ ఏమైంది అంటే రైట్ బి తనకు ఉన్నటువంటి రైట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసేసాడు, ఏకి ఇచ్చేసాడు. సో బికి సి మీద క్లెయిమ్ ఉంది, సి దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసినటువంటి క్లెయిమ్ ఉంది. ఆ క్లెయిమ్ ఏం చేశాడు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు నేను తీసుకెళ్లి ఏకి ఇచ్చి ఇదంతా ఎందుకు, డైరెక్ట్ గా నువ్వు ఏకి ఇచ్చేసే. సో ఇలా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం మొదలు పెట్టారు. దీనికోసం ఏం చేశారంటే ఒక పేపర్ మీద సంతకం పెట్టుకొని రైట్, అరే బాబు సి నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది ఉందో అది నువ్వు ఏకి ఇచ్చేసేయి. సో ఈ విధంగా రాసుకోవడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు వాటిని రెగ్యులేట్ చేయడానికి రైట్ ఓవర్ ఏ పీరియడ్ ట్రెడిషన్స్, కస్టమ్స్ వాటిని కూడా ఆనర్ చేయకపోయేసరికి నెమ్మదిగా యాక్ట్ వాళ్ళ మధ్య మన గొడవలు వచ్చినప్పుడు రైట్ దానికంటూ ఒక సెపరేట్ గా రైట్ ఈ విధంగా ఈ డిస్ప్యూట్ వస్తే ఇలా రిజాల్వ్ చేద్దాం, ఈ డిస్ప్యూట్ వస్తే ఒక రిజాల్వ్ చేద్దాం అని చెప్పి నెమ్మదిగా యాక్ట్ వైపులోకి వచ్చింది. సో ఆ విధంగా ఏమైందంటే మనకి నెమ్మదిగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పుట్టాయి. ఎందుకంటే క్రెడిట్ సేల్స్, క్రెడిట్ అనే దాని వల్ల మనకి ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పుట్టాయన. సరే ఇప్పుడు ఇంకా యాక్ట్ లోకి వచ్చేద్దాం. అంటే క్రెడిట్ లేనిది బిజినెస్ జరగదు. ఆ క్రెడిట్ లో ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఎంటైర్ బిజినెసెస్ కొలాప్స్ అయిపోతాయి. ఒకటి బిజినెస్ కొలాప్స్ అయింది, ఆ ఎఫెక్ట్ ఇంకోటి మీద, ఆ ఎఫెక్ట్ ఇంకోటి మీద, ఆ ఎఫెక్ట్ ఇంకోటి మీద, ఎంటైర్ బిజినెస్ వరల్డ్ రైట్ స్టాండ్ స్టిల్ కి వచ్చేస్తుంది. అందుకోసం ఏంటంటే ఎన్ఐ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. రైట్ చెక్ బౌన్స్ అయినా సరే ఏదైనా సరే అంత సీరియస్ గా కేసెస్ ని తీసుకునేది. ఎందుకంటే బిజినెస్ వరల్డ్ లో బిజినెస్ చేసే వాళ్ళ ట్రస్ట్ దెబ్బతినకూడదు. ఎప్పుడైతే ట్రస్ట్ దెబ్బతిందో వాడు బిజినెస్ ఆపేసుకుంటాడు, లేకపోతే వాడి బిజినెస్ ని స్లో డౌన్ చేస్తాడు. ఆ ఎఫెక్ట్ ఇంకో బిజినెస్ మీద అలా అది పాస్ ఆన్ అవుతూ వెళ్తే కనుక ఎంటైర్ జీడిపి తగ్గిపోతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే రైట్ ఎకానమీలో ఉండేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి ఎకానమీ మీద ఉన్న నమ్మకాన్ని కానివ్వండి, లేకపోతే బిజినెస్ మీద ఉన్న నమ్మకాన్ని సడలనివ్వకూడదు. రైట్ అందుకే ఎన్ఐ యాక్ట్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఒకసారి మనం డెఫినేషన్ కనుక చూసినట్లయితేనా సెక్షన్ 13 లో జనరల్ గా డెఫినేషన్స్ అని సెక్షన్ 2 లో ఉంటాయి క్లాజెస్ రూపంలో. రైట్ ఇక్కడ సెక్షన్ 13 లో మనకి రైట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ని డిఫైన్ చేస్తున్నారు. సో డెఫినేషన్ కనుక చూసినట్లయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్. రైట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఈ మూడే డీల్ చేస్తున్నాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా రకరకాల నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉండేటువంటి వేరే పేర్లతో చలామణి అయ్యేవి చాలా ఉన్నాయి. హుండీస్ అని రైట్ ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ తన పరిధిలోకి ఏం తీసుకొస్తుంది అంటే కనుక ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్. రైట్ ఈ మూడింటి గురించి మనం డీల్ చేస్తాం. సో ఏంటంట, సో పేయబుల్ ఎయిదర్ టు ఆర్డర్ ఆర్ టు ద బేరర్. చూద్దాం ఆర్డర్ అంటే ఏంటి, బేరర్ అంటే ఏంటి, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అక్కడ చూద్దాం. సో డెఫినేషన్ కనుక చూసినట్లయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ పేయబుల్ ఎయిదర్ టు ఆర్డర్ ఆర్ టు ద బేరర్. రైట్ సో ఈ మీనింగ్ మనకి ఓవర్ పీరియడ్ అర్థమవుతుంది. హెచ్డిసి అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది మనం ఓవర్ పీరియడ్ చూద్దాం అన్న. ఇది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది అది మొత్తం ఎన్యాక్ట్ అయిన తర్వాత. సో డెఫినేషన్ చూసాము. ఫీచర్స్ కనుక చూసినట్లయితే
సెక్షన్ 13లోనే మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫీచర్స్ చెప్తున్నాను అన్న. ఇది ఎగ్జామ్ లో అడగడు, కానీ నీకు గుర్తుండాలి. నువ్వు ఇది మన ఎసెన్షియల్స్ కానీ ప్రిజంప్షన్స్ కానీ ఎగ్జామ్ లో అడగడు, కానీ ఈ ఎసెన్షియల్స్ ప్రిజంప్షన్స్ నీకు గుర్తు లేకపోతే ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఖచ్చితంగా తప్పు రాస్తావు. సో అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో ఎసెన్షియల్స్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒకళ్ళ చేతి నుంచి ఇంకో చేతికి ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అట. అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్, ఎటువంటి కన్స్ట్రెయింట్స్ ఏమీ లేకుండా రైట్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అంటే వితౌట్ కన్సిడరేషన్ అని కాదు. రైట్ నేను నీకు ఇన్స్ట్రుమెంట్ ఇస్తూ రైట్ నీ దగ్గర నుంచి కన్సిడరేషన్ ఏమీ లేకుండా ఇవ్వడం ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అంటే ఆ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ కాదండి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను రైల్వే రిజర్వేషన్ చేసుకున్నాను, రైట్ నా పేరు మీద టికెట్ ఉంది, అది నేను ట్రావెల్ చేయట్లేదని చెప్పి నేను నీకు ఇవ్వడం కుదురుతుందా? రైట్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్. రైట్ అలాగే నా బైక్ ఉంది, సి బుక్ నా పేరు మీద ఉంది, ఆ బైక్ నీకు ఇచ్చేస్తున్నాను. బైక్ కీసు సి బుక్ ని చేతిలో పెట్టేస్తే బైక్ నీది అయిపోతుందా? అది ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ కాదు. ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రైట్ ఎవరైతే కొంటున్నారో వాడి పేరు రిజిస్టర్ చేయించి నేను నా సంతకం పెట్టాలి, నా బైక్ నేను వాడికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి నేను కన్సెంట్ ఇస్తే అప్పుడు నా పేరు నుంచి బైక్ నీ పేరు మీద మారుతుంది. అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఈ విధంగానే జరగాలని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. ఒక కరెన్సీ నోట్ నా నుంచి నీ దగ్గరికి ఎలా అయితే వస్తుందో సిమిలర్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కూడా అదే విధంగా ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. నెక్స్ట్ 2 ట్రాన్స్ఫరబుల్ ఇన్ఫినిటమ్. ఎన్ని సార్లైనా, అంటే ఆ లైఫ్ టైంలో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ప్రామిసరీ నోట్ కానీ ఒక లైఫ్ టైం ఉంటుంది, ఆ లైఫ్ టైం లోపు ఎన్ని సార్లైనా ట్రాన్స్ఫర్ జరగచ్చు. మీరు ఫౌండేషన్ లో చదువుకొని ఉంటారు. సో ట్రాన్స్ఫర్ జరుగుతున్న ప్రతిసారి వెనకాల రాసుకుంటూ వెళ్తాం కదా సార్, మరి వెనకాల పేజ్ అయిపోతే ఏం చేయాలి? ఇంకా మరి పేజ్ అయిపోతే కనుక ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేమా అంటే దానికి ఇంకో పేజ్ ని ఎఫిక్స్ చేసి దాంట్లో సంతకాలు పెట్టుకుంటూ వెళ్తారు నాన్న. అలా ఎన్ని ట్రాన్స్ఫర్లు అయితే అన్ని పేజీలు యాడ్ అవుతూ వెళ్తాయి దానికి. రైట్, సో ట్రాన్స్ఫరబుల్ ఇన్ఫినిటమ్. నెక్స్ట్ HDC గెట్స్ ఏ గుడ్ టైటిల్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈవెన్ దో ద టైటిల్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ ఈస్ డిఫెక్టివ్. ఇది మనం HDC యొక్క రైట్స్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ మన హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. HDC అనేది బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. NI యాక్ట్ కి సూపర్ హీరో HDC అనేవాడు. సో వాడి గురించి మనం ఇన్ డెప్త్ డిస్కస్ చేసుకుంటాము. సో అప్పుడు ఒకసారి చూద్దాం. రైట్, HDC గెట్స్ బెటర్ టైటిల్ దెన్ ద ట్రాన్స్ఫరర్. రైట్, HDC గెట్స్ బెటర్ టైటిల్ దెన్ ద ట్రాన్స్ఫరర్. ఇది మీకు తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. నెక్స్ట్, ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మే నేమ్ మోర్ దాన్ వన్ పేయీ జాయింట్లీ ఆర్ ఆల్టర్నేటివ్. రైట్, నేను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మనం ఇక్కడ డెఫినేషన్ చదువుకున్నాం కదా. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ పేయబుల్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ పేయబుల్ రాసేటప్పుడు అంటే నేను నీకు డబ్బులు పే చేస్తున్నాను, చెక్ మీ అందరికీ తెలిసిందే, చెక్ మీద పే అని చెప్పి డాష్ ఉంటుంది. అక్కడ రాసేటప్పుడు పే టు ఏ అని రాసుకోవచ్చు, అంటే ఒకటి పేరే రాసుకోవచ్చు. ఇది జాయింట్ పే టు A and B, అంటే A and B జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి పే చేయమని. ఆర్ ఇంకో రకంగా ఆల్టర్నేటివ్ A or B, పే టు A or B. సో జాయింట్లీ ఆర్ ఆల్టర్నేటివ్లీ. సో పే అనేవాడు మనం జాయింట్ గా అయినా రాయొచ్చు, లేదా ఆల్టర్నేటివ్ గా అయినా కూడా రాయొచ్చు అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద 4 essentials. Freely transferable, transferable infinitum. HDC gets better title than the transferor even though the title of transferor is defective. Like negotiable instrument may name more than one payee jointly or alternatively. Right, next, presumptions. Presumptions, right, చాలా ఇంపార్టెంట్ అన్న. సెక్షన్ 118. ప్రిజంప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక, సో మీకు జనరల్ గా బోల్డెన్ సినిమా చూసింటే మీకు తెలిసే ఉంటుంది. ఎవరి మీద అయితే హత్య నేరం మోపబడిందో వాడిని అక్యూజ్డ్ అంటారు. ఎప్పుడు వాడి నేరం ప్రూవ్ అయ్యేదాకా కూడా వాడిని అక్యూజ్డ్ అనే అంటారు. సో పోలీసులు ఎవరైతే ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసేంత వరకు కూడా, అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ, రైట్, వాడు నిర్దోషిగానే కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. సో కోర్టుకి వాడు దోషి, రైట్, వాడే కల్ప్రిట్ అని ప్రూవ్ చేసేదాకా కూడా వాడు నిర్దోషి. ప్రిజంప్షన్ అంటే అంత పవర్ఫుల్ అన్న. కోర్టు గుట్టిగా ఒకటి నమ్ముతుంది, రైట్. సో అది కాదండి,
ఆ విధంగా జరగలేదు, అదర్వైజ్ జరిగిందని కోర్టుని కన్విన్స్ చేయగలగాలి. రైట్, కన్విన్స్ చేసి రైట్ అలా ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, కంక్లూజివ్ ఎవిడెన్సెస్ ఇస్తే తప్ప కోర్టు నమ్మదు. రైట్, సో ప్రిజంప్షన్స్ అనేవి ఏంటంటే కోర్టు డిఫాల్ట్ గా ఏమనుకుంటుంది, రైట్, అన్లెస్ అదర్వైజ్ గనుక అంటే వేరే విధంగా జరిగినట్టు ప్రూవ్ చేస్తే తప్ప రైట్ కోర్టు ఇప్పుడు మనం ఏవైతే కండిషన్స్ చెప్పుకుంటాం ఆ కండిషన్స్ నమ్ముతుంది. రైట్, ఇది ఒక్కొక్క పాయింట్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్, యాక్సెప్టెడ్, ఎండార్స్డ్ ఫర్ కన్సిడరేషన్. ఫస్ట్ ది కన్సిడరేషన్ అని. మనం ప్రామిసరీ నోట్ అయితే మేడ్ అంటాము, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. So okay, every negotiable instrument was made, accepted and endorsed. సో యాక్సెప్టెడ్ అంటే ఏంటి, ఎండార్స్డ్ అంటే ఏంటి మనకు తర్వాత తెలుస్తుంది. సో ప్రతి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కూడా కన్సిడరేషన్ కే తయారు చేయబడింది. రైట్, మీరు సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ లో అకామిడేషన్ బిల్స్ గురించి చూసుంటారు. సే ఏ అండ్ బి ఫ్రెండ్స్ నాన్న. ఏకి డబ్బులు అవసరం అయ్యాయి, బిని అడిగాడు. రైట్, బి దగ్గర డబ్బులు లేవు, కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. బి ఏం చెప్తున్నాడంటే ఏకి చెప్తున్నాడు, నువ్వు నా మీద ఒక బిల్ డ్రా చేయి, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. జనరల్ గా బిల్ ఎలా డ్రా చేస్తారు నన్ను, ఏ అనేవాడు బికి గూడ్స్ క్రెడిట్ సేల్ చేశాడు అనుకోండి. రైట్, సో బికి గూడ్స్ తో పాటు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పంపిస్తాడు, బి దాన్ని సంతకం పెట్టి ఏకి పంపిస్తాడు. ఏ దాన్ని ఎండార్స్ కానీ లేకపోతే బ్యాంక్ లో డిస్కౌంటింగ్ కానీ చేసుకుంటాడు. కానీ ఏ నుంచి ఎటువంటి గూడ్స్ క్రెడిట్ సేల్ జరగల, నో క్రెడిట్ సేల్. కానీ ఏదైతే బిల్ పంపించాడో యాక్సెప్ట్ చేయడానికి, రైట్, బి యాక్సెప్టెడ్ ద బిల్, బట్ బి యాక్సెప్టెడ్ ద bill even though there is no consideration between A and B. Right, B accepted the bill that was drawn on him by A. ఆ బిల్ ని యాక్సెప్ట్ చేశాడు. ఇలాంటి బిల్స్ మనం అకామిడేషన్ బిల్స్ అంటాం. ఇక్కడ ఒక 3 months బిల్ అనేది ఆన్ మెచ్యూరిటీ ఏ బి దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు సంతకం పెట్టావు కదా బిల్లు, రైట్, బిల్ మెచ్యూర్ అయింది, డబ్బులు ఇచ్చేయాలి. ఇప్పుడు చెప్పండి అన్న, మరి బి ఏకి డబ్బులు పే చేయాలా? స్వరూప్, ఉన్నావా? వినబడుతుందా స్వరూప్? సార్ సార్ నాకు వినబడట్లేదు ఏంటి? సర్లే, ఏదో నా ఇయర్ ఫోన్స్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నాను, సరే వదిలేండి. మరి ఇప్పుడు ఆన్ మెచ్యూరిటీ మ్యూట్ చేసి ఆన్ మెచ్యూరిటీ ఏ వచ్చి బిని డబ్బులు అడుగుతున్నాడు. సరే, ఒకవేళ బి డబ్బులు పే చేసాడే అనుకోండి, మరి వాడికి గూడ్స్ ఏమి యాక్సెప్ట్ చేయకుండా చివరిలో మళ్ళీ డబ్బులు కూడా పే చేయాల్సి వచ్చి, రేపు మరి బి నష్టపోతున్నాడు కదా, నష్టపోయాడు ఊరుకోడు కదా, కోర్టులో కేసుకి వెళ్తాడు. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, బి అనేవాడు కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఫైల్డ్ కేస్. సో ఇప్పుడు కోర్టులో కోర్టు ఏమని నమ్ముతుంది, ఈ బిల్లు కన్సిడరేషన్ కే డ్రా చేయబడింది అని కోర్టు నమ్ముతుంది. అంటే కోర్టు ఇన్ ఫేవరబుల్ ఆఫ్ ఏ ఉంది, ఈవెన్ దో దేర్ వాజ్ నో కన్సిడరేషన్. ఆ కన్సిడరేషన్ లేదనే విషయం ఎవరికి తెలుసు? ఏ అండ్ బికి మాత్రమే తెలుసు. సో ఏ అండ్ బికి మాత్రమే తెలిసినప్పుడు కోర్టు జనరల్ ఎలా ఉండాలి? న్యూట్రల్ గా ఉండాలి. కానీ కోర్టు ఇప్పుడు ఎవరి వైపు ఉందంట, ఎవరికి ఫేవరబుల్ గా ఉంది? ఏకి ఫేవరబుల్ గా ఉంది. ఇప్పుడు బి కోట్లాడాలి, అరే బాబు కన్సిడరేషన్ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది నాన్న? బి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్.
కన్సిడరేషన్ లేదు అని ప్రూవ్ చేసుకునేంత వరకు కూడా కోర్టు ఎవరికి ఫేవరబుల్ గా ఉంది, ఏకి ఫేవరబుల్ గా ఉంది. అది ప్రిజంప్షన్, పవర్ ఆఫ్ ప్రిజంప్షన్. జనరల్ గా న్యూట్రల్ గా ఉండాల్సిన కోర్టు రైట్ డిఫాల్ట్ గా ఒక వైపు తీసుకుంటుంది. అంటే యాక్ట్ లో ఆ విధంగా తీసుకొచ్చారు. సో ఎన్ఐ యాక్ట్ లో చాలా గొడవలు ఈ జస్ట్ ప్రిజంప్షన్ ద్వారానే మనం క్లారిఫై చేసేసినారు. సో అందుకే కోర్టు ఎవరి వైపు ఉంటుంది, ఏ వైపు ఉంటుంది. సో ఇప్పుడు బి ప్రూవ్ చేసుకోవాలి కన్సిడరేషన్ లేదు అని. అంతేగాని బి కోర్టులో అడ్డంగా వాదించేసి అసలు నువ్వు కన్సిడరేషన్ ఉందని ప్రూవ్ చేయని చెప్పి ఏం అడగకూడదు. అసలు అడిగే ఛాన్సే లేదు. కన్సిడరేషన్ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, బిది. రైట్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది, బి మీద ఉంది. సో అలా ప్రూవ్ చేసుకున్నంత వరకు కూడా కోర్టు ఎవరి వైపు ఉంటుంది, ఏకి ఫేవరబుల్ గా ఉంటుంది. దాన్ని ప్రిజంప్షన్ అంటాం. రైట్, సో కోర్టు ఏమని నమ్ముతుందన్నా ప్రతి బిల్ కూడా, ప్రతి బిల్ కానివ్వండి, ప్రామిసరీ నోట్ కానివ్వండి, చెక్ కానివ్వండి, మేడ్ యాక్సెప్టెడ్ ఎండార్స్డ్ ఫర్ కన్సిడరేషన్ అని మాత్రమే నమ్ముతుంది. రైట్, అది ఫస్ట్ ప్రిజంప్షన్. సో ఈ స్టోరీ కంప్లీట్ చేయలేదని బాధపడకండి, మనకి తర్వాత అకామిడేషన్ బిల్ అనేది వస్తుంది. ఆ స్టోరీ మనం కంప్లీట్ చేద్దాం. సరే, నెక్స్ట్ సెకండ్ ప్రిజంప్షన్. ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బేరింగ్ ఏ డేట్ వాజ్ మేడ్ ఆర్ డ్రాన్ ఆన్ సచ్ డేట్. ప్రామిసరీ నోట్ మీద కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద కానీ, చెక్ కానీ ఏ డేట్ అయితే కనబడుతుందో ఆ డేట్ నాడే బిల్ తయారు చేయబడింది అని ప్రిజంప్షన్ అట. రైట్, సో దానికి కూడా ప్రిజంప్షన్ ఎందుకు సార్? మనకి డేట్ నుంచే కదా మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్, ఆ డేట్ మీద కదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. రైట్, కోర్టు ఏమని నమ్ముతుంది, వేరేది ఏది ప్రూవ్ చేయనంత వరకు కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ఏదైతే డేట్ ఉందో, చెక్ మీద ఏదైతే డేట్ ఉందో, ప్రామిస్ నోట్ మీద ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ నే బిల్ మేక్ చేయబడింది. అక్కడి నుంచి మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్లు అవి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అదర్ పార్టీ ఏదో డిస్ప్యూట్ ఉంది, డిస్ప్యూట్ ఉన్నవాడు ప్రూవ్ చేసుకోవాలి ఆ డేట్ ని కాదు, అంతకంటే ముందే తయారు చేయబడింది ఇన్స్ట్రుమెంట్. రైట్, కానీ ఇన్స్ట్రుమెంట్ లో నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయలేదు, ఆ డేట్ వాడేసుకున్నాడు. మనం తర్వాత చూస్తాం మన ఇంక్వైట్ ఇన్స్ట్రుమెంట్ అని చూస్తాము. సో నేను కొన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయలేదు, బట్ వాళ్ళు తర్వాత డేట్ వేసుకున్నారు అని ప్రూవ్ చేసుకోగలిగితే, ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ ముందు డేట్ లోనే తయారు చేయబడింది అని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేయకపోయినట్లయితే ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీద ఏదైతే డేట్ కనబడుతుందో ఆ డేట్ నాడే ఇన్స్ట్రుమెంట్ తయారు చేసినట్టుగా కోర్టు ప్రెస్యూమ్ చేస్తుంది, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. రైట్, నెక్స్ట్ థర్డ్ ప్రిజంప్షన్. ఎవ్రీ యాక్సెప్టెడ్ బిల్ వాజ్ యాక్సెప్టెడ్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైమ్ ఆఫ్టర్ ఇట్స్ డేట్ అండ్ బిఫోర్ మెచ్యూరిటీ. ఏదైతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందో ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీద ఏదైతే ఉందో ఆ డేట్ తర్వాత మెచ్యూరిటీ లోపే ఆ బిల్ యాక్సెప్ట్ చేయబడింది అని కోర్టు నమ్ముతుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా బిల్ యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ మనం తర్వాత చూద్దాం. సో కోర్టు యాక్సెప్టెన్స్ ఎప్పటిలోగా జరిగిందని చెప్పి కోర్టు ప్రెజ్యూమ్ చేస్తుందన్న విత్ ఇన్ మెచ్యూరిటీ బట్ ఆఫ్టర్ ద డేట్. రైట్, నెక్స్ట్. Every transfer of a negotiable instrument was made before its maturity. ఏదైతే ఎండార్స్మెంట్ ఆర్ ట్రాన్స్ఫర్స్ అంటున్నాం కదా, సో ఆ ఎండార్స్మెంట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫర్ అనేది బిఫోర్ మెచ్యూరిటీ డేటే జరిగింది. మెచ్యూరిటీ డేట్ తర్వాత కూడా ట్రాన్స్ఫర్ జరగచ్చా? సో మెచ్యూరిటీ తర్వాత కూడా ట్రాన్స్ఫర్ జరగచ్చు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం తర్వాత చూద్దాం. సో ఎవ్రీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ మెచ్యూరిటీ డేట్ నాడే జరిగింది అనేది ఇంకో అజంప్షన్. అలాగే ఏ లాస్ట్ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ వాజ్ డ్యూలీ స్టాంప్డ్. మనం తర్వాత ఫీచర్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రామిసరీ నోట్ చూసేటప్పుడు అక్కడ చూస్తాం మన ఎవ్రీ బిల్ అండ్ ప్రామిసరీ నోట్ మస్ట్ బి స్టాంప్డ్ ప్రాపర్లీ. ఆ వాల్యూకి తగ్గట్టుగా స్టాంపింగ్ అనేది జరగాలి. కోర్టులో ఎవిడెన్స్ గా తీసుకోబడాలి అంటే కనుక అవి స్టాంపింగ్ జరిగి ఉండాలి. సో మన ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రిజిస్టర్ స్టాంపుడ్ పేపర్స్ మీద ఎందుకు రాసుకుంటాం మనం? అవి తర్వాత ఒకవేళ ఆ ల్యాండ్ నీది అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా డిస్ప్యూట్ వచ్చి కోర్టుకు వెళ్తే కోర్టు ఓన్లీ ఆ స్టాంప్ పేపర్స్ మాత్రమే నమ్ముతుంది. మీరు తెల్ల కాగితాల మీద రాసేసుకొని సంతకాలు పెట్టుకున్నది ఎవిడెన్స్ గా తీసుకోదు. సో ఎవిడెన్స్ గా ఉండాలి కాబట్టి అక్కడ స్టాంపింగ్ అనేది ఉండాలి. సో ఓన్లీ అక్కడ ప్రామిసరీ నోట్ కి బిల్ కేనా, చెక్ కి స్టాంపింగ్ అనేది ఉండదు. ఫీచర్స్ లో చూద్దాము. సో ఏదైతే ప్రామిసరీ నోట్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ పోయింది అనుకోండి, ఆ పోయిన బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో అవి ప్రాపర్ గా స్టాంప్ చేయబడింది అని కోర్టు నమ్ముతుంటదట. ఒకవేళ స్టాంప్ చేయకపోయినా సరే కోర్టు ఏమని నమ్ముతుంది, స్టాంపింగ్ చేశారు అనేది నమ్ముతుంది. డిస్ప్యూట్ అరేజ్ అయిన పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా ప్రాపర్ గా స్టాంప్ అవ్వలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. రైట్, సో నెక్స్ట్
ద హోల్డర్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హెచ్డిసి. ఎవడైతే ఇన్స్ట్రుమెంట్ హోల్డ్ చేస్తున్నాడో వాడిని డిఫాల్ట్ గా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనుకుంటుంది అంటున్నాను. ఈ ప్రిజంప్షన్ యొక్క గొప్పతనం మనకి హెచ్డిసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనే కాన్సెప్ట్ చదివిన తర్వాత తెలుస్తుంది. ఎవ్రీ హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ ప్రెస్యూమ్డ్ టు బి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవడం వల్ల వాడికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి, రైట్. సో ఇప్పుడు ఎవరైతే డిస్ప్యూటెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళ ఆ హెచ్డిసి యొక్క సూపర్ పవర్స్ కట్ చేయాలి అంటే కనుక వాడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదు, హోల్డర్ మాత్రమే ప్రూవ్ చేయగలగాలి, రైట్. సో ఆ హెచ్డిసి కోర్ట్ ఏమన్నా నమ్ముతుంది, ప్రతి ఒక్క హోల్డర్ కూడా ఇన్స్ట్రుమెంట్ హోల్డ్ చేసే ప్రతి ఒక్క హోల్డర్ కూడా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనేది ప్రెస్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ 7th పాయింట్, ద కోర్ట్ షల్ ప్రెస్యూమ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ డిజానర్ ఇఫ్ ప్రొటెస్ట్ ఈస్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద కోర్ట్ అన్లెస్ ద ప్రొటెస్ట్ ఈస్ డిస్ప్రూవ్డ్. ఏదైతే బిల్ డిజానర్ అయిందో బిల్ డిజానర్ ఏం చేస్తాను, నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ చేస్తా. నోటింగ్ అయితే కనుక బిల్ మీదే డిజానర్డ్ అని చెప్పి ఈ మన ఎవరైతే నోటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసేస్తారు. నోటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీద కనుక రాస్తే దాన్ని నోటింగ్ అంటాము. ఈ బిల్ డిజానర్ అయింది అని సెపరేట్ గా ఒక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ప్రొటెస్టింగ్ అంటాం. సో కోర్టులో కనుక ఈ నోటింగ్ ప్రొటెస్టింగ్ చేయించింది ఏదైతే పెట్టి కేసు చేసామో కోర్టు ఏమైనా ప్రెజెంట్ చేస్తుందంటే ఈ బిల్ డిజానర్ అయిందనే ప్రూవ్ అనుకుంటుంది కోర్టు, రైట్. అన్లెస్ ద ప్రొటెస్ట్ ఈస్ డిస్ప్రూవ్డ్. సో కొన్నిసార్లు ఏం జరుగుతుంది, నోటీస్ ఏం పంపించకుండానే లాయర్ అను అడ్వకేట్, నోటరీ అడ్వకేట్ అను క్లయింట్ కుమ్మకైపోయి, రైట్, అవతల వాడికి బిల్లు ప్రెజెంట్మెంట్ పంపించకుండానే డిజానర్ అయినట్టుగా, రైట్, ఒక సర్టిఫికేట్ కనుక పెట్టారనుకోండి. ఇప్పుడు అవతల పార్టీ డినై చేశాడు, అసలు నాకు నోటీస్ రాలేదు, నోటీస్ ఆఫ్ పేమెంట్ వచ్చింటే నేను పే చేసి ఉండేవాడిని, అసలు నాకు కనీసం బిల్ ప్రెజెంట్ చేయలేదు, నోటీస్ ఆఫ్ పేమెంట్ ఏమి ఇవ్వలేదు, రైట్, ఇవ్వకుండా డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చి కోర్టులో కేసు వేశారు అని చెప్పి నాకు నోటీసే రాలేదు అని ప్రూవ్ చేసుకోగలిగితే ఓకే. కానీ అదర్వైజ్ కోర్టు ఏమని నమ్ముతుంది నాన్న, సర్టిఫికేట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఎస్ అవతల పార్టీ ఈ పేమెంట్ ని డినై చేశాడు అని మాత్రం నమ్ముతుంది కోర్టు, రైట్. సో ఆ విధంగా జరగలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అదర్ పార్టీ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రిజంప్షన్స్. ఒక్క 2 minutes చూడండి, చదవండి ఎసెన్షియల్స్ అలాగే ప్రిజంప్షన్స్ ఒకసారి చదవండి. నెక్స్ట్ సెక్షన్ 4 ప్రామిసరీ నోట్. నాన్న డెఫినేషన్ కనుక చూసినట్లయితే సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోట్ డిఫైన్ చేస్తున్నారు. ఏ ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to a certain person or to the order of certain person or to the bearer of the instrument. సో bearer of the instrument దగ్గర ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, చూద్దాం ఏంటో. దీంట్లో డెఫినేషన్ లో పార్ట్ గా చూస్తే కనుక అదే మనకి ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అవుతుందన్న. అందులో ఫస్ట్ కనుక చూసినట్లయితే ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. మనం ఇప్పటిదాకా ఇంతకు ముందు బెయిల్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏజెన్సీ కానివ్వండి, ఇవన్నీ ఏది చూసినా సరే ఆ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ అని చెప్పుకున్నాం. కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ కాదు, ఎక్స్ప్రెస్ దట్టు వార్లో రిటర్న్ కాదు, కంప్లీట్ డెఫినెట్ గా ఇన్ రైటింగ్, రైట్. సో మన కాంట్రాక్ట్స్ ఎక్స్ప్రెస్ టు ఇంప్లైడ్, మళ్ళీ ఎక్స్ప్రెస్ లో ఓరల్ రిటర్న్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డెఫినెట్ గా ఇన్ రైటింగ్, ఓరల్ కాదు, ఎక్స్ప్రెస్ పక్కన పెట్టండి, ఇంప్లైడ్ గా ఖచ్చితంగా ఇన్ రైటింగ్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ రైటింగ్, ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. నెక్స్ట్, సో ఇది ఫస్ట్
కండిషన్. సెకండ్ అన్కండిషనల్, అంటే ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేటప్పుడు ఎటువంటి కండిషన్స్ పెట్టకూడదు మనం. సో కండిషన్స్ ఎందుకు ఉండకూడదు అంటున్నామంటే కనుక ఈ ఇన్స్ట్రుమెంట్ 10 మంది చేతులు 20 మంది చేతులు మారి అల్టిమేట్ గా ఎవరి చేతికి వెళ్తుంది, వాడు వచ్చి ఇంకోటి ఏమన్నా పేమెంట్ అడుగుతాడు. సో పేమెంట్ ఇచ్చేటప్పుడు మేము ఇన్స్ట్రుమెంట్ రాసుకున్నప్పుడు నేను వాడికి ఇలా ఫలానా కండిషన్స్ పెట్టాను, ఆ ఫలానా కండిషన్ సాటిస్ఫై చేస్తేనే డబ్బులు ఇస్తాను అంటే ఇంకా మార్కెట్ లో ఎవడు ఇన్స్ట్రుమెంట్స్ ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కండిషన్స్ పెట్టుకుంటున్నారు, అది వాళ్ళకి తెలుస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది, ఈ తలకాయ నొప్పి మనం క్యాషే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఏమని చెప్పారు, అన్కండిషనల్. ఒకవేళ కండిషన్ కనుక ఉంటే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కానప్పుడు దాని మీద ఏదైనా డిస్ప్యూట్ అయితే అది కోర్ట్ ఆఫ్ లాలో యాక్సెప్టే చేయరు. ఒకవేళ కోర్టులో కేసు వేసిన ఫస్ట్ హియరింగ్ లోనే అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటే కాదు, అసలు దీని మీద డిస్ప్యూట్ కోర్టు పరిధిలోకి రాదని చెప్పి డిస్పోజ్ చేస్తారు. సో అందుకే ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ పార్టీ ఉన్నారో ఆ ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడ్ ఇన్స్ట్రుమెంట్ కదా తెలుసుకున్న తర్వాత మాత్రమే దాని మీద ట్రాన్సాక్షన్ మొదలు పెట్టాలి. అంటే మనకి అసలు ఫస్ట్ వ్యాలిడ్ ప్రామిస్ నోట్ కానీ వ్యాలిడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ అంటే ఏంటో తెలుసుకుంటే మనం అసలు ఆ బిల్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, లేకపోతే ఈ బిల్ని ఏ విధంగా తయారు చేయాలి, ప్రామిస్ నోట్ని ఏ విధంగా తయారు చేయాలని తెలుసుకుంటే ఏదైనా డిస్ప్యూట్ అరేజ్ అయినా కూడా కోర్టుకి వెళ్ళగలుగుతుంది. అదర్వైజ్ కోర్టు ఫస్ట్ హియరింగ్ లోనే కొట్టేస్తుంది. సో అన్కండిషనల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకునేటప్పుడు ఎటువంటి కండిషన్స్ కూడా పెట్టకూడదు. దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది నాన్న. ఇక్కడ సో అన్కండిషనల్ అనుకున్నాం కదా, అన్కండిషనల్ కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇఫ్ ద కండిషన్ ఈస్ డెఫినెట్, ఇఫ్ ద కండిషన్ ఈస్ డెఫినెట్ కానీ ఎప్పుడు జరుగుతుందో మాత్రం తెలియదు అనుకోండి, పర్లేదు. డెఫినెటే, ఒక పర్సన్ చనిపోవడం అనేది డెఫినెటే నాన్న, కానీ ఫలానా తారీఖు ఫలానా డేట్ నుంచి చనిపోతారని చెప్పగలవా? సో సట్టేనే, కానీ ఎప్పుడు జరుగుతుందో ఐడియా లేకపోయినా కూడా అది మళ్ళీ వ్యాలిడ్ కండిషన్. సరే, ఇక్కడ మనం చూస్తే ఇఫ్ ఏ ప్రామిస్ టు పే is depend upon an event which is certain to happen, although the time of its happening is uncertain, the promise to pay is unconditional. So కండిషన్ పెట్టారు కానీ ఆ కండిషన్ సర్టెనే, ఎప్పుడు జరుగుతుందో ఐడియా లేకపోయినా కూడా అది అన్కండిషనల్ గానే ట్రీట్ చేయబడుతుంది అంటున్నాడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ ప్రామిస్ టు పే బి 500 rupees 7 days after my marriage with C. ఇది అసలు ముందు ఎవడైతే ప్రామిస్ చేస్తున్నాడో వాడికి సికి పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది అని పెళ్లి జరిగేంత వరకు కూడా సర్టెనిటీ లేదుగా. ఒకళ్ళు శుభలేఖలు రాసుకున్నా కూడా పెళ్లి జరిగేంత వరకు కూడా పెళ్లి అవుతుందనే సర్టెనిటీ లేదు కదా. ఈ లోపు సి చనిపోవచ్చు, లేచిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో సర్టెనిటీ లేదు కాబట్టి అది అన్కండిషనల్ కాదు, కండిషనల్. కాబట్టి అసలు ఆ ప్రామిస్ ఇది ఏదైతే ఒక నోట్ రాసిచ్చాడో అది ప్రామిసరీ నోటే కాదు. ఎందుకంటే అక్కడ అందులో ఏదైతే మెన్షన్ చేయబడిన కండిషన్ ఏదైతే ఉందో 7 days ఆఫ్టర్ మై మ్యారేజ్, సీతో అసలు ఒకవేళ వాడి పెళ్లి జరిగిన సీతో జరగచ్చు, లేకపోతే ఇంకెవరితోనో జరగచ్చు. సో సర్టెనిటీ లేదు కాబట్టి అది వ్యాలిడ్ కండిషన్ కాదు. సో అంటే ఇది కండిషనల్ ప్రామిస్ కాబట్టి ఇది ప్రామిసరీ నోట్ కాదు. మనకు అన్కండిషనల్ అండ్ డెఫినెట్ అయి ఉండాలి, అయితే మాత్రం అది వ్యాలిడ్ ప్రామిసరీ నోట్, కాబట్టి ఇది ప్రామిసరీ నోట్ కాదు. నెక్స్ట్, ఐ ప్రామిస్ టు పే బి 500 rupees on D's death provided D leaves me enough to pay that sum. ఇక్కడ వరకు బానే ఉంది. డి చనిపోతాడు, ఎప్పుడోకప్పుడు చనిపోతాడు, ఫలానా డేట్ అనేది లేకపోయినా, అక్కడ వరకు బానే ఉంది. ఆ తర్వాత తోక రాశాడు చూడండి, ఇఫ్ డి లీవ్స్ మీ ఎనఫ్ టు పే. వాడు డబ్బులు ఎనఫ్ మనీ ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు, ఉన్నా కూడా వీడికే వస్తాయని నమ్మకం ఉంది. సో అది మళ్ళీ అన్సర్టైన్, కండిషనలే కానీ అది కండిషన్ పెట్టారు. సర్టైనా డి చనిపోవడం వరకు సర్టైన్, కానీ డి డబ్బులు మిగల్చకపోవచ్చు, అది మళ్ళీ అన్సర్టైన్. కాబట్టి అది ప్రాపర్ ప్రామిసరీ నోట్ కాదు.
నెక్స్ట్ థర్డ్ ఇలిస్ట్రేషన్ చూస్తే ఐ ప్రామిస్ టు పే బి 500 రూపీస్ ఆన్ డీస్ డెత్. ఇది బాగుంది. సో డి ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాడు, ఇవాళ కాకపోయినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎప్పుడో చనిపోతాడు. చనిపోయిన తర్వాత 500 రూపాయలు పే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడట. రైట్. సో ఇది కండిషన్ పెట్టాడు. ప్రామిస్ చేస్తూ జనరల్ గా అన్కండిషనల్, కానీ కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ లో మనకి ఏంటి ఎక్సెప్షన్ ఏంటి, సర్టైన్ కండిషన్ అయి ఉంటే కనుక రైట్ అది వ్యాలిడ్ ప్రామిస్ నోట్ అని చెప్తున్నాం కదా. సో ఆన్ డీస్ డెత్ అన్నాడు. సో డి చనిపోవడం అనేది ఖచ్చితంగా సర్టైన్ కాబట్టి అది అన్కండిషనల్ అవుతుంది, వ్యాలిడ్ ప్రామిస్ నోట్ అవుతుంది. ఈ 3 లిస్ట్రేషన్స్ లో ఈ ఒక్కటే మనకి వ్యాలిడ్ ప్రామిస్ నోట్ అనమాట. రైట్. నెక్స్ట్ సో రైటింగ్ ఒకటి అన్కండిషనల్, మూడోది నాన్న అండర్టేకింగ్. సో అన్కండిషనల్ అండర్టేకింగ్ అంటే నథింగ్ బట్ నేను నీకు అప్పు ఉన్నాను అని నేనే చెప్తున్నాను కదా, అది అండర్టేకింగ్. రైట్. నువ్వు నాకు అప్పు ఉన్నావు అని చెప్పాను, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. రైట్. అదేంటంటే యాక్సెప్టెన్స్. నీ అంతటి నువ్వే రైట్ నేను నీకు 500 అప్పు ఉన్నాను అని చెప్తున్నావు అనుకో, అది అండర్టేకింగ్. అలా కాదు, నేను చెప్తున్నాను నువ్వు నాకు 500 అప్పు ఉన్నావు అని నేను నీతో అన్నాను, ఎస్ అవును నేను నీకు అప్పు ఉన్నాను అని చెప్తున్నావు, అదేంటిది యాక్సెప్టెన్స్. రైట్. సో ప్రామిస్ నోట్ అనేది ఏంటంటే అండర్టేకింగ్, అంటే నీ అంతటి నువ్వే చెప్తున్నావు నేను నీకు అప్పున్నాను రా బాబు అని చెప్పి. రైట్. సో అన్కండిషనల్ అండర్టేకింగ్ మాత్రమే కాదు, క్లియర్ గా ఆ ఇన్స్ట్రుమెంట్ మీద నువ్వు రాయాలి, నేను నీకు 500 అప్పున్నాను, ఇన్ని రోజుల్లో పే చేస్తాను, లేకపోతే ఫలానా డేట్ ని పే చేస్తాను, లేకపోతే ఈ ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో పే చేస్తాను క్లియర్ గా చెప్పాలట. సో ఓన్లీ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ సరిపోదు, నేను పే చేస్తానని కూడా క్లియర్ గా ఎక్స్ప్రెస్ గా మెన్షన్ చేసి ఉంటేనే అది వ్యాలిడ్ ప్రామిస్ నోట్ అవుతుంది. రైట్. ఇది థర్డ్ కండిషన్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే. రైట్. ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే. రైట్. సో నేను నీకు అప్పునని మాత్రమే చెప్పడం కాదు, నీకు పే కూడా చేస్తాను అని క్లియర్ గా మెన్షన్ చేయాలి అని చెప్తున్నాడు. రైట్. దానికి సంబంధించిన కొన్ని రిజిస్ట్రేషన్స్ చూడండి అన్న. I acknowledge myself to be indebted to B, right, in 5,000 rupees to be paid on demand for value received. Right. So I acknowledge myself to be indebted. Acknowledgement ఉంది, నేను నీకు అప్పున్నాను ఎంతకి 5,000 రూపాయలు. అట్ ది సేమ్ టైం నేను దాన్ని పే కూడా చేస్తాను ఆన్ డిమాండ్, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చి ఎప్పుడు అడిగితే అప్పుడు నీకు డబ్బులు పే చేస్తానని కూడా చెప్తున్నాడు. సో పే చేస్తానని చెప్తున్నాడు. రైట్. కాబట్టి అది వ్యాలిడ్ అవుతుంది. ఈ పార్ట్ వరకే వ్యాలిడ్ నాన్న. యాక్చువల్ గా ఈ ఇల్లిస్ట్రేషన్ మనం ఇంకొక పాయింట్ చెప్పుకుంటాం, దాని ప్రకారం వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ కాదు, కానీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ వరకే వ్యాలిడ్. 5,000 ఉన్నానని చెప్తున్నాడు, 5,000 పే చేయాలని చెప్తున్నాడు, అట్ ది సేమ్ అప్పు ఉన్నానని చెప్తున్నాడు, అట్ ది సేమ్ పే కూడా చేస్తారంటున్నాడు. సో అక్కడ వరకు వ్యాలిడ్. నెక్స్ట్ సెకండ్ రిజిస్ట్రేషన్ చూస్తే, మిస్టర్ బి ఐ ఓ యూ 1,000 రూపీస్. అరే బి నేను నీకు 1,000 రూపాయలు పే చేయాలి, అంతే రాసి సంతకం పెట్టాడు. ప్రామిస్ నోట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు పే చేస్తాడా చేయడా అనేది అక్కడ చెప్పలా, కాబట్టి అది ప్రామిస్ నోట్ అవ్వదు. దెర్ ఇస్ నో ప్రామిస్ టు పే అండ్ దేర్ ఫోర్ దిస్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ప్రామిసరీ నోట్. రైట్. నెక్స్ట్ అన్కండిషనల్ అండర్టేకింగ్ signed by the maker. ఇది ఫోర్త్ పాయింట్ నాన్న. ఎవడైతే ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తున్నాడు, ప్రామిసరీ నోట్లో ఏమని చెప్పాం, అండర్టేకింగ్ అని చెప్పాం. ఏ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు బి అంటే ఇక్కడ ఏ అనేవాడు క్రెడిటర్ అయ్యాడు, బి అనేవాడు డెటర్ అయ్యాడు. రైట్. సో ఇప్పుడు ప్రామిసరీ నోట్ కనుక తయారు చేయాలి అంటే ఎవరు తయారు చేస్తారు నాన్న? ప్రామిసరీ నోట్ తయారు చేయాలి అంటే కనుక ఈ కేసులో
ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తున్నాను, చెప్దురు కానీ. ఇప్పుడు చెప్పండి అన్న. ప్రామిసరీ నోట్ తయారు చేయాలి అంటే ఎవరు తయారు చేయాలి? బి సార్, బి. సో ప్రామిసరీ నోట్ తయారు చేయాలంటే, ఎందుకంటే అండర్టేకింగ్. సో ఇక్కడ బి తయారు చేస్తున్నాడు. సో బి తయారు చేస్తున్నప్పుడు ఎవరు సంతకం పెట్టాలి? బీనే సంతకం పెట్టాలి. సో సైన్డ్ బై ద మేకర్, రైట్? అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అండ్ ప్రామిస్ టు పే చేస్తూ ఒక నోట్ తయారు చేసి రైట్ బి సంతకం పెడతాడు, రైట్? వీడు ఇక్కడ ప్రామిసర్ అయ్యాడు. సో ఇక్కడ డెటార్ కాస్త ఏమవుతాడు? ప్రామిసర్ అవుతాడు ప్రామిసరీ నోట్ లో. సో ఇక్కడ ప్రామిసరీ నోట్ ఈజ్ మేడ్, రైట్? ప్రామిసరీ నోట్ ని డ్రాన్ అన్నా, ప్రామిసరీ నోట్ ని మేడ్ అంటాం. సో మేకర్, ప్రామిసరీ నోట్ లో మేకర్, ప్రతి కాంట్రాక్ట్ లో కాంట్రాక్ట్ పార్టీస్ ఉంటారని చెప్పుకున్నాం కదా. ప్రామిసరీ నోట్ లో ఎవరు ఉంటారంటే మేకర్, రెండోవాడు పేయి, ఏ అనేవాడు పేయి అవుతాడు. సో ఇక్కడ మేకర్ ఎవరు? డెటార్. సైన్ కూడా ఎవరు చేయాలి? డెటార్ చేయాలి, రైట్? సో సైన్డ్ బై ద మేకర్. నెక్స్ట్, so signed by the maker. A promissory note must be signed by the maker. The signatures may be made on any part of the instrument. Instrument మీద ఎక్కడైనా సైన్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ నేను 4A కదా. ఫిఫ్త్ పాయింట్ ఏమో సర్టైన్ సమ్ మనీ ఓన్లీ అనే 6th పాయింట్ అవుతుంది. ప్రామిసరీ నోట్ లో ఏదైతే మెన్షన్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సర్టైన్ సమ్ అయి ఉండాలని. ఆ రోజుకి ఎంతైతే అంత పే చేస్తాను, అందులో సర్టనిటీ ఏమైనా ఉందా? మనీలో లేదు. ఆ రోజుకి నేను నీకు ఎంత ఇచ్చి ఉండాలో, ఎందుకంటే మన ఇద్దరి మధ్య క్రెడిట్ సేల్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. నువ్వు నా దగ్గర నుంచి కొంటూ ఉంటావు, నేను నీ దగ్గర నుంచి కొంటూ ఉంటాను, రైట్? సో ఫలానా రోజుకి ఫలానా టైంకి నేను నీకు ఏదైనా పే చేయాల్సి ఉంటే నేను నీకు పే చేస్తాను అని చెప్పి సంతకం పెట్టాను అనుకోండి. ఎస్, నేను అక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఉంది, నేను ఇంత నీకు పే చేయాలరా బాబు అని చెప్పి అక్నాలెడ్జ్ చేస్తున్నాను, పే చేస్తానని చెప్తున్నాను. కానీ ఎంత పే చేస్తానో సర్టనిటీ లేదు. అటువంటిప్పుడు వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ కాదు. సే నేను నీకు 1000 రూపీస్ ఎట్ 12% పర్ యానం 4 నెలల తర్వాత పే చేస్తాను అని చెప్పాను. అందులో సర్టనిటీ ఉందా? సర్టనిటీ అంటే రైట్, నేను నీకు 1001 రూపాయి పే చేస్తాను, 1116 పే చేస్తాను, అలా అవసరంలా. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. 1000 రూపాయల మీద 12% పర్ యానం 4 నెలలకి క్యాలిక్యులేట్ చేసుకుంటే అందులో ఎంత వాల్యూ ఆ ప్రామిసరీ నోట్ జనరేట్ అయిందో తెలుసుకోవచ్చుగా. సో అలాంటిది ఓకే, రైట్? అది కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ స్పెసిఫిక్ గా ఉండాలి. అంతేగాని నువ్వు ఆ రోజుకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ అడిగితే అంత ఇంట్రెస్ట్ రేట్ నేను నీకు పే చేయాల్సింది ఏదైతే ఉందో అది పే చేస్తాను, ఇలా మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ లో అన్సర్టనిటీ ఉంటే అది మళ్ళీ అన్సర్టన్ అమౌంట్. సో ప్రామిసరీ నోట్ అనేది ఖచ్చితంగా సర్టెన్ అమౌంట్ స్పెసిఫై చేసి ఉండాలి. అండ్ దట్ టు పేమెంట్ కూడా మనీలోనే చేస్తూ ఉండాలి. నేను నీకు 3 నెలల తర్వాత 10 లీటర్ల పాలు పోస్తాను, నేను నీకు ఒక 10 నెలల తర్వాత 4 బర్రెల్ని డెలివరీ చేస్తాను, అవన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లోకి రావు, అవన్నీ కాంట్రాక్ట్ యాక్ట్ లోకి పోతాయి అవన్నీ. సో ఎన్ఐ యాక్ట్ లోకి రావాలి అంటే కనుక పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ, రైట్? ఆ ప్రామిస్ కూడా రైట్ నేను మనీకి సంబంధించి అయి ఉండాలి. నేను గూడ్స్ డెలివరీ చేస్తాను లేకపోతే ఇంకోటో అంటే అది మళ్ళీ మనకి ఏమైపోతుంది? కాంట్రాక్ట్ యాక్ట్ లోకి పోతుంది, ఎన్ఐ యాక్ట్ లోకి రాదు. సో సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ. సో ఇలిస్ట్రేషన్స్ చూడండి, అలాగే ప్రామిస్ టు పే మనీ ఓన్లీ ఇలిస్ట్రేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఎవడైతే పేయీ ఉన్నాడో వాడు సర్టెన్ అయి ఉండాలి. ఎవరైతే పేయీ ఉన్నాడో వాడు సర్టెన్ అయి ఉండాలి, రైట్? ఫిక్టీషియస్ పర్సన్ కి లేదా ఎగ్జిస్టెన్స్ లో లేని పర్సన్ పేరు మీద ప్రామిసరీ నోట్లు తయారు చేయడం ఇది కుదరదు. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం తర్వాత చూద్దాం. ఫిక్టీషియస్ పర్సన్ నేమ్ మీద ప్రామిసరీ నోట్ తయారు చేయడం కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేయడం కానీ, రైట్? సో అలా చేస్తే అది ఏమవుతుంది అనేది మనం తర్వాత చూద్దాము. సో పే మస్ట్ బి సర్టెన్. ఇక్కడ ప్రామిసరీ నోట్ లో మనం ఏమని చెప్తున్నాం? డెఫినేషన్ లో ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది అని చెప్తున్నాం. పే టు సర్టెన్ పర్సన్ ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్, రైట్? నేను నీ పేరు మీద ప్రామిసరీ నోట్ తయారు చేస్తున్నానా,
రైట్ ఐ ప్రామిస్ టు పే 500 రూపీస్ టు మిస్టర్ ఏ అని చెప్పి ప్రామిస్ నోట్ రాసి సంతకం పెట్టాను. నువ్వు తర్వాత దాన్ని ఎండార్స్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయిగా ప్రామిస్ నోట్ మీద. అంటే నువ్వు నాకు ఏమని చెప్తున్నావు, నాకు కాదు నేను ఎవరికైతే ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్ చేశానో వాడికి పే చేయని చెప్పి చెప్తున్నావు. అంటే ఆర్డర్ ఆఫ్ సర్టైన్ పర్సన్. సో ప్రామిస్ నోట్ తయారు చేసేటప్పుడు రైట్ ఐ ప్రామిస్ టు పే టు సర్టైన్ పర్సన్, ఆ పర్టికులర్ నేమ్ పర్సన్ పేరు రాసి నేను సంతకం పెట్టాలి. రైట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ సర్టైన్ పర్సన్. మూడోది చెప్తున్నాం బ్యారర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరి చేతిలో ఉంటే వాడికి డబ్బులు పే చేసే. ఈ యాక్ట్ లో ఎన్ఐ యాక్ట్ లో అయితే రాశారు బ్యారర్ ప్రామిసరీ నోట్ బ్యారర్ ఇన్స్ట్రుమెంట్ గా కూడా చేసుకోవచ్చు అని. కానీ ఆర్బీఐ యాక్ట్ దాన్ని ప్రొహిబిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం మన కరెన్సీ నోట్ మీద కనుక చూస్తే గవర్నర్ ఏమని సైన్ చేస్తానన్నా ఐ ప్రామిస్ టు పే, ఆ నోట్ వాల్యూ ఎంతైతే ఉందో రైట్, సో అది చేసి సంతకం పెడతాడు. సో అంటే నువ్వు కూడా ఐ ప్రామిస్ టు పే ది బ్యారర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి రైట్ సంతకం పెట్టేసావు అనుకో, నువ్వు కూడా ఆర్బీఐ గవర్నర్ అయిపోయావు, నువ్వు ఇంకో ప్యారలల్ కరెన్సీకి తెరలేపుతున్నావు. సో ఒక కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఒక కరెన్సీ ఉండాలి రైట్. సో కాబట్టి ఆర్బీఐ యాక్ట్ ఏం చేస్తుందంటే ప్యారలల్ కరెన్సీ అనేది ఛాన్స్ లేకుండా ప్రామిసరీ నోట్ ని బ్యారర్ ఇన్స్ట్రుమెంట్ గా తయారు చేయకూడదు. అంటే నువ్వు సంతకం పెట్టేటప్పుడు ఐ ప్రామిస్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు ఎ సర్టెన్ పర్సన్, అంటే మిస్టర్ బీనో మిస్టర్ సీనో ఎవడో ఒకటి పేరు రాసి మాత్రమే సంతకం పెట్టాలి తప్ప ఇది ఇన్స్ట్రుమెంట్ ఎవరి చేతిలో ఉంటే, బ్యారర్ అంటే నథింగ్ బట్ ఎవరి చేతిలో ఉంటే వాడికి అని. సో ఐ ప్రామిస్ టు పే ద బ్యారర్ అనే రాసి సంతకం పెట్టకూడదు. అలా చేస్తే కనుక రైట్ అది ఆర్బీఐ యాక్ట్ ప్రకారం చెల్లదు రైట్, అది వ్యాలిడ్ ఇన్స్ట్రుమెంట్, వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ అవ్వదు రైట్. సో బ్యారర్ ఇన్స్ట్రుమెంట్ గా చేయొచ్చు అని ఎన్ఐ యాక్ట్ లో చెప్పినా కూడా దాన్ని ఆర్బీఐ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది రైట్. సో ఖచ్చితంగా సర్టైన్ పర్సన్ ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టైన్ పర్సన్ పే మస్ట్ బి సర్టైన్. అలాగే ప్రామిసరీ నోట్ కి సరైన వాల్యూ స్టాంపింగ్ అనేది జరగాలి. నెక్స్ట్ పార్ట్ ఇస్ ద ప్రామిసరీ నోట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మేకర్ పే, ఎవరైతే తయారు చేస్తున్నాడో వాడు డెటార్ అని చెప్తున్నాం. సో డెటార్ తయారు చేస్తున్నాడు, వాడిని మేకర్ అంటున్నాము. ఎవరికైతే పే చేస్తానని చెప్తున్నాడు వాడు పేయి అవుతాడు. సో పేయి అనేవాడు బ్యారర్ అవ్వకూడదు. ఇక్కడ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం సర్టైన్ పర్సన్ అయి ఉండాలి, లేదా ఆర్డర్ ఆఫ్ సర్టైన్ పర్సన్ అయినా అయి ఉండాలి తప్ప రైట్. సో ఇలిస్ట్రేషన్ చూడండి, ఈ కేస్ స్టడీస్ అన్ని కూడా చూడండి. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లో అవన్నీ కూడా కవర్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, సెక్షన్ 5 బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెప్తున్నానా. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్, కామన్ అది అక్కడ, కంటైనింగ్ అండ్ అన్కండిషనల్, అక్కడ వరకు కామనే ఇందాడు దానికి. ఇక్కడ ఏముందన్నా ఆర్డర్. సో అన్కండిషనల్ ఆర్డర్. ప్రామిసరీ నోట్ ఏమో అన్కండిషనల్ అండర్టేకింగ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి కంటైనింగ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్ signed by the maker, right, signed by the maker, directing a certain person directing a certain person to pay a certain sum of money only, certain sum money only. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మళ్ళీ కామన్, ఏ సర్టెన్ పర్సన్ ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్ ఆర్ టు ద బ్యారర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ కూడా ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, డిస్కస్ చేద్దాం. సో డెఫినేషన్ చూస్తే a bill of exchange is an instrument in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay certain sum of money only to a certain person or the order of certain person or the bearer of the instrument. So features కనుక చూసినట్లయితే instrument must be in writing, right, మనకు తెలిసిందే. it must contain an express order to pay, right. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇందాక ఏ క్రెడిట్ సేల్ చేశాడు రైట్. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేది ఎవరన్నా మేకర్, ఎవరు ఇక్కడ సైన్ బై ద మేకర్ అన్నాం కదా. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరు సైన్ చేస్తారు, వీడు క్రెడిటర్ కదా, వీడు డెటర్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని మనం డ్రాన్ అంటాం, మేడ్ అనం
సో ఇక్కడ మేకర్ ఎవడైతే ఉన్నాడో రైట్, సో వీడు డ్రా చేస్తాడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే నథింగ్ బట్ క్రెడిటర్. సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, బీకి ఆర్డర్ చేస్తాడు, నువ్వు నాకు ఇంత డబ్బులు పే చేయాలి, లేదా నేను ఎవరికైతే చెప్తే వాళ్ళకి పే చేయాలి, రైట్. హీ విల్ ఆర్డర్ డెటర్, హీ విల్ పాస్ అన్ ఆర్డర్, అన్కండిషనల్ ఆర్డర్, రైట్. సో బిల్ విల్ బి డ్రాన్ బై ఏ, రైట్, which contains order for payment to certain person or to the order of certain person. ఏ ఎవరికైతే పే చేయమని ఆర్డర్ చేస్తున్నాడో ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్ కానీ, రైట్, ఆర్డర్ ఆఫ్ ఏ సర్టెన్ పర్సన్, రైట్. సో ఇక్కడ బిల్ తయారు చేసేది క్రియేటర్ అనమాట. సో వీడు సైన్ చేస్తాడు, ఏ అనేవాడు సైన్ చేస్తాడు, మేకర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సైన్ చేయాలి కదా మరి. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద సైన్ చేసేదేమో డ్రా చేసేటప్పుడు ఏ, నథింగ్ బట్ క్రెడిటర్, రైట్. సరే, డైరెక్టింగ్ ఏ సర్టైన్ పర్సన్ టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు సర్టైన్ పర్సన్, అంటే ఎవడైతే బిల్ తయారు చేస్తున్నాడో వాడికి కానీ, లేదా ఆర్డర్ ఆఫ్ సర్టైన్ పర్సన్, ఏ ఎవరికైతే ఆర్డర్ పే చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తున్నాడో వాడికి కానీ, లేదా బ్యారర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ఎవరి చేతిలో ఉంటే వాడికి కానీ పే చేయమని చెప్పి రైట్ తయారు చేసేది అయితే ఉందో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెప్తున్నాడు. దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది నాన్న, చూద్దాం, అక్కడ దాకా వచ్చిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ద ఆర్డర్ టు పే మస్ట్ బి డెఫినెట్ అండ్ అన్కండిషనల్. సో డెఫినెట్ అండ్ అన్కండిషనల్ ఆల్రెడీ ప్రామిస్ నోట్ లో డిస్కస్ చేసుకున్నాం, అవే కండిషన్స్ ఇక్కడ కూడా మనకి అప్లై అవుతాయి. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి సైన్ బై ద డ్రావర్. ఇక్కడ పార్టీస్ కనుక చూసినట్లయితే ఎవరైతే డ్రా చేస్తున్నారో వాడిని డ్రావర్ అంటాం, మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేయడానికి డ్రాయింగ్ అంటాం, ప్రామిస్ నోట్ అయితే కనుక మేకింగ్ అంటాము. సో ఇక్కడ డ్రావర్ ఎవరు, క్రెడిటర్. ఎవరి మీద అయితే డ్రా చేస్తున్నారో వాడిని డ్రాయి అంటాం, వాడు డెటర్. ఎవడైతే పేమెంట్ అందుకుంటున్నాడో వాడిని పేయి అంటాం. పేయి ఎవరు వచ్చినానా, ఎవరైతే డ్రావర్ ఉన్నాడో వాడైనా అయి ఉండొచ్చు, లేదా వాడు ఎవరికైతే ఆర్డర్ చేశాడో పే చేయమని చెప్పి వాళ్ళని ఎండార్సీ అంటాం, ఎండార్సీస్ అయినా అయి ఉండొచ్చు, రైట్. సో డ్రావర్ పేమెంట్ రిసీవ్ చేసుకునేవాడు డ్రావర్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఎన్ఆర్సీ అయినా అయి ఉండొచ్చు, రైట్. ఇవి ఎన్ఆర్సీ ఏంటి ఇవన్నీ మనం చూద్దాం, కంగారు పడకండి. నెక్స్ట్, ద సమ్ కంటైన్ ఇన్ ద ఆర్డర్ మస్ట్ బి సర్టైన్ సమ్ అని చదువుకున్నాం, అలాగే మనీ ఓన్లీ చదువుకున్నాము. అలాగే ఇట్ మస్ట్ బి స్టాంప్డ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా స్టాంపింగ్ అనేది కంపల్సరీ. ఈ థర్డ్ చూడనా, ఈ జీ పాయింట్ చూడండి, డ్రావర్, డ్రాయి అండ్ పేయి మస్ట్ బి సర్టైన్. అంటే డ్రావరు, డ్రాయి అలాగే పేయి ఎవరైతే వాళ్ళందరూ కూడా సర్టైన్ పర్సన్స్ అయి ఉండాలి. ఫిక్టీషియస్ పర్సన్, ఎగ్జిస్టెన్స్ లో లేని పర్సన్స్ అయి ఉండకూడదు. అలాగే యాజ్ పర్ సెక్షన్ 31 ఆఫ్ ద ఆర్బిఐ యాక్ట్ 1934, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కెనాట్ బి మేడ్ పేయబుల్ టు బేరర్ ఆన్ డిమాండ్. ప్రామిసరీ నోట్ మీద అసలు, ప్రామిసరీ నోట్ అయితే కనుక అసలు బేరర్ ఇన్స్ట్రుమెంట్ గానే తయారు చేయకూడదు. ప్రామిసరీ నోట్ అయితే కనుక అసలు బేరర్ ఇన్స్ట్రుమెంట్ గానే తయారు చేయకూడదు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే ఎలాంటి ప్రొహిబిషన్ ఉందన్న, బేరర్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఆన్ డిమాండ్. సో ఏంటి పేయబుల్ ఆన్ డిమాండ్ మనం చూద్దాం నాన్న, రైట్. కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ చూద్దాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే కనుక ఎలా తయారు చేయకూడదని, పేయబుల్ టు బేరర్ ఆన్ డిమాండ్, రైట్. సో ఆ విధంగా తయారు చేయకూడదట, రైట్. ఇది మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, డ్రావరు, డ్రాయి, పేయి, రైట్. దానికి సంబంధించిన వ్యాలిడ్ స్పెసిమెన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, రైట్. ఓకేనా. సో అక్కడ మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ చెక్ డెఫినేషన్ సెక్షన్ 6 లో చెప్పారు. చెక్ ఒకసారి డెఫినేషన్ చదివిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం కదా. చెక్ ఈజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. చెక్ అనేది కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అట. చెక్ అనేది కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ విధంగా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిందో చూద్దాము. డ్రాన్ ఆన్ ఏ స్పెసిఫైడ్ బ్యాంకర్, రైట్. అక్కడ మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే కనుక మనం ఎవరి పేరు మీద డ్రా చేసేయచ్చు. నేను నీకు సేల్ చేశాను, నీ పేరు మీద డ్రా చేస్తాను బిల్లు, రైట్. ఇంకోటి కాబట్టి నేను 100 మందికి క్రెడిట్ సేల్ చేశాను, వాళ్ళు 100 మంది పేరు మీద కూడా నేను బిల్స్ డ్రా చేస్తాను. కానీ ఇక్కడ చెక్ అవ్వాలి అంటే కనుక బిల్ డ్రా చేసేది బ్యాంకర్ మీద అయి ఉండాలంట. బిల్ డ్రా చేసేది బ్యాంకర్ మీద అయి ఉండాలి. సో చెక్ is also a bill of exchange drawn on a specified banker and not expressed to be payable otherwise than on demand, right. And not expressed to be payable otherwise than on demand అంటే దాని అర్థం ఏంటి, చెక్ అనేది ఎప్పుడు కూడా పేయబుల్ ఆన్ డిమాండ్.
సరే ఏంటి పేయబుల్ ఆన్ డిమాండ్ ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు చూద్దాము. అంటే డిమాండ్ ఆన్ డిమాండ్, రైట్? చెక్ ఎప్పుడైతే ప్రెజెంట్ చేశారో అప్పుడు డబ్బులు పే చేయాలి. దానికి మళ్ళీ డేస్ ఆఫ్ గ్రేస్ అలాంటివి ఏమి ఉండవు. సో చెక్ ఈజ్ పేయబుల్ ఆన్ డిమాండ్ ఓన్లీ, రైట్? ఇప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు పే చేయాలి చెక్, రైట్? డేటు సైన్ అన్ని కరెక్ట్ అయి ఉంటే కనుక ఎప్పుడు ప్రెజెంట్ చేస్తే ఎప్పుడు వెళ్ళి డిమాండ్ చేస్తే అప్పుడు పే చేయాలి. సో నాట్ ఎక్స్ప్రెస్ టు బి పేయబుల్ అదర్వైజ్ దెన్ ఆన్ డిమాండ్ అండ్ ఇంక్లూడ్స్ ద ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రంకేటెడ్ చెక్ అండ్ ఏ చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇది సెకండ్ పార్ట్ నానా, అంటే ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ రెండు యాడ్ అయ్యాయి డెఫినేషన్ ఆఫ్ ద చెక్ లో. రైట్? ఆ రెండింటి గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ గురించి చూద్దాం నాన్న. ఏ బి లిమిటెడ్ అనేది బ్యాంక్. ఏ డిపాజిటెడ్ rupees 1 lakh in B limited, right? Current account, in current account. కరెంట్ అకౌంట్ లో ఏ అనేవాడు బి లిమిటెడ్ లో డిపాజిట్ చేశాడు. సో ఇప్పుడు ఒకసారి రిలేషన్షిప్ చూడనా, ఏ బి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో డబ్బులు వేసాడు. సో ఇప్పుడు అంటే బికేమో అది పేయబుల్, ఏకేమో అది అసెట్. డిపాజిటెడ్ ఇన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్, మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపిస్తామా లయబిలిటీ సైడ్ చూపిస్తామా? అసెట్ సైడ్ చూపిస్తాం. అంటే ఏకేమో అది రిసీవబుల్, బికేమో అది పేయబుల్. అంటే ఇక్కడ కనుక చూస్తే ఏ అనేవాడు క్రెడిటర్, బి అనేవాడు డెటార్, రైట్? సో ఇప్పుడు బి ఏం చేసిందంటే ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు జనరల్ గా ఏంటి, ఏ ఎవడు కూడా డబ్బులు పే చేయాలి, రైట్? బ్యాంకర్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, రైట్? ఫలానా పర్సన్ కి ఇంత డబ్బులు పే చేయని చెప్పి సంతకం పెట్టి ఒక పేపర్ మీద సంతకం పెట్టేసి అది సికి డబ్బులు ఇవ్వాలనుకోండి, సికి ఆ లెటర్ పంపించేశాడు, సంతకం పెట్టి సికి ఇచ్చేసాడు. సి ఇప్పుడు ఆ లెటర్ తీసుకెళ్లి బ్యాంక్ ఇచ్చాడు. సో బ్యాంకర్ ఒకరితో కాదు కొన్ని లక్షల మందితో డీల్ చేయాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఫార్మాట్ లో లెటర్లు రాసిస్తే ఆ ఫార్మాట్స్ ని లేదా సంతకం వాడిదేనా కాదా, రైట్? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి పెద్ద తలకేను, రైట్? అండ్ ఒక్కొక్క ఫార్మాట్ లో రాస్తాడు. కాబట్టి ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ ఉంటే బ్యాంకర్ కి ఈజీ అవుతుంది. ఒక చెక్ చూసిన వెంటనే ఒక అమౌంట్ ఇక్కడ ఉంది, డేట్ ఇక్కడ ఉంది, సంతకం ఇక్కడ ఉంది, ఒక స్టాండర్డ్ ఫార్మాట్. సో అందుకని బి ఏం చేశాడు, ఏకి చెక్ బుక్ ఇచ్చాడు. అరే బాబు నువ్వు ఎవరికైనా డబ్బులు పే చేయాల్సి ఉండి, రైట్, అది నీ తరఫున నన్ను పే చేయమని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పని అయితే నువ్వు చెక్ రాయి, రైట్? నువ్వు చెక్ రాసి ఆ చెక్ ని సంతకం పెట్టేసి అవతల వాడికి ఇచ్చేయి, వాడు నా దగ్గరకు వస్తే నేను పే చేస్తాను అని చెప్పి ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ ఇచ్చేసాడు. సో ఏ క్రెడిటర్ ఈజ్ డ్రాయింగ్ ఏ బిల్, ఎవరి మీద పడితే వాడి మీద కాదు, వాడికి ఎక్కడైతే అకౌంట్ ఉందో వాడి మీద బిల్ డ్రా చేస్తున్నాడు. సో ఇక్కడ వీడు ఏమయ్యాడు, డ్రాయి అయ్యాడు, బ్యాంకర్ అనేవాడు డ్రాయి అయ్యాడు. సో ఏ డ్రావర్ ఈజ్ డ్రాయింగ్ ఏ బిల్ ఆన్ ఏ బ్యాంక్. ఏ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి, ఈ చెక్ బుక్ ని యూజ్ చేసి, చెక్ బుక్ లో చెక్ లీవ్స్ ఉంటాయి. సో చెక్ ని యూజ్ చేసి, రైట్, డ్రా చేస్తున్నాడు. ఇది కూడా నథింగ్ బట్ బిల్ నేచర్ లోనే ఉంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేచర్ లోనే ఉంది. కాకపోతే డ్రాయి బీయింగ్ ఏ స్పెసిఫైడ్ బ్యాంక్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నథింగ్ బట్, so check is nothing but a bill of exchange which is drawn on a specified banker, right? So first part definition complete ayindana. A check is a bill of exchange drawn on a specified banker and not expressed to be payable otherwise than అంటే చెక్ ఎప్పుడు కూడా ఆన్ డిమాండ్ పే చేయబడాలి. డిమాండ్ ఏంటి అనేది మనం ఇన్స్ట్రుమెంట్స్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇంక్లూడ్స్ the electronic image of a truncated check and a check in electronic form. ఏంటి ఈ ట్రంకేటెడ్ చెక్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దానికి డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రంకేటెడ్ అంటే నథింగ్ బట్ ఇన్ మూమెంట్ నా చెక్ అంటే ట్రంక్ అంటే మూమెంట్ లేకపోతే
ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించడాన్ని మూమెంట్ లో ఉన్నదాన్ని ట్రంక్ అంటాము, ట్రంకేషన్ అంటాము. చెక్ ఎందుకు మూమెంట్ లో ఉంటది, చెక్ ఎందుకు మూమెంట్ లో ఉంటది అంటే, ఏ అనే పర్సన్ ఉన్నాను, వీడు BCDEFG వీళ్ళందరికీ క్రెడిట్ సేల్స్ చేశాడు, లేదా సేల్స్ చేశాడు. వీడికి HDFC బ్యాంక్ లో, వీడికి యూనియన్ బ్యాంక్ లో, వీడికి SBI లో, రైట్, వీడికి సౌత్ ఇండియన్ బ్యాంక్ లో, వీడికి వచ్చేసరికి ఇండస్ ఇండ్ బ్యాంక్, వీడికి ICICI బ్యాంక్, వీళ్ళందరికీ అకౌంట్స్ ఒక్క చోట ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చెక్స్ ఇచ్చారు ఏకి, ఏదైతే సేల్ జరిగిందో ఆ సేల్ వాల్యూకి చెక్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి ఆ చెక్ పట్టుకొని. మరి ఇప్పుడు వ్యాపారం అప్ చేయాలి, ఏవైతే సేల్స్ జరిగాయో ఆ సేల్స్ అన్నిటికి చెక్లు వస్తే ఆ చెక్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడానికి బ్యాంకులు చుట్టూ తిరుగుతూ ఉంటే, మరి ఇప్పుడు షాప్ ఓపెన్ చేసుకొని వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలి? పోనీ షాప్ క్లోజ్ చేసిన తర్వాత రాత్రి 9ంటికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం అంటే బ్యాంకులో ఉండవు, రైట్. సో మరి అందుకే మనకి బ్యాంకర్స్ ఇచ్చే ఏకి SBI లో అకౌంట్ ఉంది అనుకోండి, ఈ చెక్స్ అన్నిటిని తీసుకొచ్చి SBI లో డిపాజిట్ చేస్తారు. చెక్స్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్ ఆర్ చెక్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అని చెప్పి మీరు ఎంట్రీ రాసుకొని ఉంటారు అకౌంట్స్ లో. సో SBI లో డిపాజిట్ చేస్తారు. SBI అంటే ఇక్కడ వీడు ప్రిన్సిపల్ అయ్యాడు ఈ ట్రాన్సాక్షన్ లో, ఏనాడు ప్రిన్సిపల్, SBI ఏ తరపున ఈ చెక్స్ అన్నిటిని కలెక్షన్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, SBI ఒక పర్సన్ పెట్టి అన్ని బ్యాంకులకి ఆ చెక్స్ కలెక్ట్ చేయడానికి పంపిస్తానన్నా. సో ఆ విధంగా పోయి SBI ఒక పర్సన్ పెట్టి అన్ని బ్యాంకులకి కలెక్షన్ పంపించింది అనుకుందాం, HDFC కూడా అలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాడికి కూడా చెక్స్ వచ్చి ఉంటాయి కదా, వాడి కస్టమర్ తరఫున వాడు కూడా కలెక్షన్ రావాలి కదా. అంటే ప్రతి బ్యాంక్ దగ్గరికి పరిగెత్తే బదులు ఈ చెక్స్ పట్టుకొని వీళ్ళందరూ ఒక చోట కూర్చొని, రైట్, చెక్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకొని, రైట్, సంతకాలు అన్ని వ్యాలిడ్ అయితే కనుక ఈవినింగ్ ఇంకోసారి కలుసుకొని డబ్బులు మార్చుకుంటారు త్రూ అకౌంట్, రైట్. సో దీన్ని క్లియరింగ్ అంటాం, చెక్ క్లియరింగ్ ద్వారా ఏంటంటే బ్యాంకర్స్ అందరూ, ఊర్లో ఉన్న బ్యాంకర్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యి మార్నింగ్ 10ంటికి మీట్ అవుతారు. మార్నింగ్ 10ంటికి మీట్ అయ్యి ఎవరి బ్యాంక్ చెక్లు వాళ్ళు మార్చుకుంటారు. సో SBIకి, HDFC, యూనియన్ బ్యాంకు అన్ని రకాల చెక్లు వచ్చి ఉంటాయి కదా. సో SBI వాడు ఏం చేస్తాడు, వాడి దగ్గర ఉన్న కస్టమర్స్ ద్వారా వచ్చిన ఎన్ని HDFC బ్యాంక్ చెక్స్ ఉంటే ఆ HDFC అన్ని HDFC వాడికి ఇచ్చేస్తారు, యూనియన్ బ్యాంక్ అన్ని యూనియన్ బ్యాంక్ ఇచ్చేస్తారు. అలాగే మిగతా బ్యాంకులు కూడా SBIకి రావాల్సిన చెక్స్ SBIకి ఇచ్చేస్తారు. ఎవరు వాళ్ళ బ్యాంకులకు వెళ్ళి ఆ చెక్స్ అన్ని వెరిఫై చేసుకుంటారు, వ్యాలిడ్ చెక్ అయినా కాదా, సంతకం ఉందా లేదా, అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నాయా లేదా, రైట్. అంతా అయిపోతే చెక్ పాస్ అయిపోయిన చెక్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, బౌన్స్ అయిపోయిన చెక్ బౌన్స్ అయిందిరా బాబు అని చెప్పి ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి కలుసుకొని ఏం చేస్తారు, ఇదిగో నువ్వు నాకు 100 చెక్లు ఇచ్చావు, ఇందులో 20 బౌన్స్ అయ్యాయి, ఇదిగో ఈ బౌన్స్ అయిన చెక్లు, ఇదిగో మిగిలిన 80 చెక్లకి సంబంధించిన బ్యాలెన్స్ ఉంది కదా, అది నేను నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నెఫ్ట్ ఆర్డర్ చేస్తా, కొట్టేశాను, రైట్. నువ్వు నీ క్లయింట్స్ నువ్వు కొట్టేసుకో, నీ కస్టమర్స్ నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసుకో. సో ఈ విధంగా క్లియరింగ్ జరుగుతుంది. సో అంటే SBI తన బ్రాంచ్ నుంచి చెక్ ని క్లియరింగ్ హౌస్ కి తీసుకెళ్తుంది. దీని క్లియరింగ్ జరిగే ప్లేస్ ఏదైతే దాన్ని క్లియరింగ్ హౌస్ అంటాం. ఆ క్లియరింగ్ హౌస్ కి తీసుకెళ్తుంది అంటే మూవ్ అవుతుంది, SBI బ్రాంచ్ నుంచి క్లియరింగ్ హౌస్ కి చెక్ మూవ్ అవుతుంది. సో ట్రంక్ జరుగుతుంది. సో ఈ క్లియరింగ్ మెకానిజం కోసం చెక్ ని మూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా ఒకప్పుడు చెక్స్ మూవ్ చేయడం అనేది. కానీ ఇవాళ రోజున స్కానర్స్ వచ్చాయి, ఆ స్కాన్ ఇమేజ్ ని నేను ఏం చేయొచ్చు, HDFC పంపించవచ్చు. HDFC వాడు ఆ చెక్ ని ఇమేజ్ ని చూసుకొని, స్కాన్ ఇమేజ్ చూసుకొని ఓకే ఇది వ్యాలిడ్ చెక్ అని చెప్పి పాస్ చేసేసేయచ్చు. కాబట్టి ఫిజికల్ మూవ్మెంట్ అనే అవసరం లేదు, వచ్చిన చెక్ ని వచ్చినట్టు నేను స్కాన్ చేస్తాను, అది ఏ బ్యాంక్ కావాల్సిన బ్యాంకుకి పంపించేస్తాను. మళ్ళీ అందులో కూడా మళ్ళీ తప్పులు జరుగుతాయని చెప్పి చెక్ కింద MICR కోడ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఆ స్కాన్ చేసిన వెంటనే ఆ చెక్ ఏ బ్యాంకుదో ఆ బ్యాంక్ కి ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోయేలాగా సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్ ని, ఆ కింద ఉన్న మ్యాగ్నెటిక్ క్యారెక్టర్స్ ని చదివి ఇది ఫలానా బ్యాంక్ కి సంబంధించిన చెక్ ని ఐడెంటిఫై చేసుకొని ఆటోమేటిక్ గా ఆ చెక్ ని స్కాన్ చేసి పంపించేస్తుంది. ఇంకా మాన్యువల్ గా ఇంటరాక్షన్ అవసరం లేకుండా చేయాల్సిందల్లా చెక్ ని స్కాన్ చేయడం మాత్రం. సో ఇప్పుడు ఏదైతే చెక్ ఉందో దాన్ని మనం స్కాన్ చేసాం కదా, దేనికోసం స్కాన్ చేసాం, క్లియరింగ్ పర్పస్ కోసం. సో అది వేరే బ్యాంకుకి పంపిస్తాం. సో SBI వాడు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ ని స్కాన్ చేసి హెచ్డిఎఫ్సికి పంపించాడు. సో దట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఏ చెక్ దేనికోసం? ట్రంకింగ్, క్లియరింగ్ కోసం పంపించాం కదా. సో ఆ ట్రంకింగ్ కోసం పంపించిన ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ట్రంకేటెడ్ చెక్ అంటాం. నెక్స్ట్, ఏ చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఏ చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో నువ్వు రీఛార్జ్ చేసుకుంటున్నావు అనుకోండి ఆన్లైన్ లో, రైట్? లాస్ట్ లో అంత నువ్వు రీఛార్జ్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుని అంతా అయిపోయింది. పే నొక్కిన తర్వాత పేమెంట్ గేట్వేలోకి వెళ్ళావు. పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు సమరీ కనిపిస్తుంది, పేయింగ్ టు ఎయిర్టెల్ లిమిటెడ్ అమౌంట్, రైట్? అంత బాగానే ఉంది. చెక్ లో కూడా సేమ్ అమౌంట్, సేమ్ కనుక కనిపెట్టేది చెక్ లో ఉంటుంది. పే, ఎవరికి పే చేయాలి, అమౌంట్ ఎంత పే చేయాలి, డేట్ ఏంటి, లాస్ట్ లో నువ్వు సైన్ చేస్తావు. సిమిలర్ గా నువ్వు ఆన్లైన్ లో ఏదైనా పేమెంట్ చేస్తున్నావు, పర్చేస్ చేస్తున్నావు, లాస్ట్ లో ఇది అమెజాన్ లో ఏదైనా పర్చేస్ చేస్తున్నావు, లాస్ట్ లో పేమెంట్ గేట్వేలో వస్తుంది పే టు అమెజాన్ ఇండియా లిమిటెడ్, డేటు టైము కనబడుతుంది, అమౌంట్ ఎంత. మరి ఇప్పుడు మిగిలిన దానిలో ఏంటి? నీ సంతకం. మరి స్క్రీన్ మీద సంతకం పెట్టేస్తావా? స్క్రీన్ మీద సంతకం పెట్టగానే మరి పేమెంట్ అయిపోతుందా? సంతకం ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయబడింది? ఓటీపీ లేదా నీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, రైట్? ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కి లాగిన్ కి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అలాగే ట్రాన్సాక్షన్ కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అవ్వచ్చు లేదా ఓటీపీ. సో యువర్ సైన్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్క్రిప్టెడ్ మెథడ్స్, ఓటీపీ కానివ్వండి లేకపోతే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్స్ కానివ్వండి, ఈ విధంగా, రైట్? సో అదేంటది? ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్నటువంటి నీ అకౌంట్ లోంచి డెబిట్ చెక్ అనేది ఏంటి? నీ అకౌంట్ డెబిట్ చేసి అవతల ట్రాన్స్ఫర్ చేయడానికి నువ్వు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్. పేపర్ మోడ్ లో ఉంటే దాన్ని చెక్ అంటాము, రైట్? ఆ పేపర్ మోడ్ లో ఉన్న చెక్ క్లియరింగ్ కోసం పంపిస్తే దాన్ని ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ట్రంకేటెడ్ చెక్ అన్నాము, రైట్? అసలు ఈ పేపర్ మోడ్ ఏమి ఇన్వాల్వ్ కాకుండా నువ్వు సిస్టమ్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తుంటే దాన్ని ఏ చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అంటాం, రైట్? నువ్వు ఆన్లైన్ పేమెంట్స్ ని నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఏదైతే చేస్తున్నావో, ఏదైతే కనబడుతుందో, నువ్వు ఓటీపీ పేమెంట్ కోసం ఓటీపీ ఎంటర్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ఏ చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో ఎసెన్షియల్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే, ఇట్ మస్ట్ బి చెక్ మస్ట్ బి ఇన్ రైటింగ్, అలాగే ఇట్ మస్ట్ కంటైన్ అన్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ టు పే. ద ఆర్డర్ ఎందుకు మరి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కదా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఎక్స్ప్రెస్ ఆర్డర్ టు పేనే కదా, చెక్ అనేది కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కదా, కాబట్టి ఎక్స్ప్రెస్ ఆర్డర్ టు పే. ద ఆర్డర్ మస్ట్ బి డెఫినెట్ అండ్ అన్కండిషనల్. అలాగే ఇట్ మస్ట్ బి సైన్ బై ద డ్రావర్, ఎవరైతే డ్రావర్ ఉన్నాడో లేకపోతే కూడా అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో వాడు సైన్ చేయాలి. ద సమ్ కంటైన్డ్ ఇన్ ద ఆర్డర్ మస్ట్ బి సర్టెన్, చెక్ మీద రాసే అమౌంట్ ఏదైతే ఉందో సర్టెన్ అమౌంట్ అయి ఉండాలి, కొట్టివేతలు లేకుండా ఉండాలి, రైట్? అలాగే ద ఆర్డర్ మస్ట్ బి టు పే మనీ ఓన్లీ. అలాగే డ్రాయీ పేయీ మస్ట్ బి సర్టెన్. ఇట్ ఈస్ ఆల్వేస్ డ్రాన్ ఆన్ ఏ స్పెసిఫైడ్ బ్యాంకర్. అలాగే ఇట్ ఈస్ ఆల్వేస్ పేయబుల్ ఆన్ డిమాండ్. A check must contain all characteristics of bill of exchange except stamping acceptance. చెక్ కి స్టాంపింగ్ తో పని లేదు, స్టాంప్ అవసరం లేదు, స్టాంప్ లేకపోయినా కూడా రైట్ పర్లేదు. అలాగే చెక్ కి యాక్సెప్టెన్స్ అవసరం లేదు. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి యాక్సెప్టెన్స్ అవసరమే కదా దాని అర్థం. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? సార్ మరి ప్రామిసరీ నోట్ యాక్సెప్టెన్స్ అవసరం లేదా? అవసరం లేదు. ఏంటి యాక్సెప్టెన్స్? మనం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అర్థం అవుతుంది. సే నేను ఏమి తోచక బయట కూర్చున్నాను, బయట కూర్చుని రోడ్డు మీద ఎవరు వెళ్తుంటే రైట్ వాళ్ళ పేర్లు నాకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఆ కనబడిన వాడి పేరుల్లా నేను ఒక బిల్ డ్రా చేస్తున్నాను, రైట్? వాడు నాకు 20,000 పే చేయాలి, వీడు నాకు 30,000 పే చేయాలి, వాడు నాకు 40,000 పే చేయాలి, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నాను. వాళ్ళందరూ నాకు పే చేసేస్తారా? రైట్? వాళ్ళందరూ మరి నాకు పే చేసేస్తారా? ఎప్పుడు పే చేస్తారు లేదా ఎప్పుడు అరేంజ్ అవుతుంది? నేను ఇష్టం వచ్చినట్టు డ్రా చేయిస్తాను, బిల్స్ ని నేను ఇష్టం వచ్చినట్టు డ్రా చేయిస్తాను, అది వ్యాలిడ్ బిల్ అవ్వదు కదా. ఇప్పుడు అవతల దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే నువ్వు నాకు డబ్బులు పే చేయాలి అని చెప్పి నేను రాసుకున్నంత మాత్రం నువ్వు నాకు ఇచ్చేవు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే నేను ఏదైతే డ్రా చేశాను బిల్లు, నేను దాన్ని నీ దగ్గరికి యాక్సెప్టెన్స్ పంపించాలి, యాక్సెప్టెన్స్ కి ప్రెజెంట్ చేయాలి. యాక్సెప్ట్ ప్రెజెంట్ చేసి నువ్వు పే చేస్తే, యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు అది వ్యాలిడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయింది, రైట్? సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి యాక్సెప్టెన్స్ అనేది అవసరం. ప్రామిసరీ నోట్ కి యాక్సెప్టెన్స్ అవసరం లేదా సార్? ఎవడైతే తయారు చేస్తున్నాడో వాడే ఒప్పుకుంటున్నాడు నేను నీకు 10,000 పే చేయాలరా అని చెప్పి. అలాంటప్పుడు మళ్ళీ సరే నువ్వు ప్రామిసరీ నోట్ తయారు చేస్తూ రైట్ సార్ నేను నీకు 10,000 పే చేయాలి, 2వ తారీఖు పే చేస్తానని చెప్పి సంతకం పెట్టేశావు. అది నాకు తీసుకొచ్చి
సార్ మీరు ఇప్పుడు నా మీద క్లెయిమ్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను నీకు 20,000 ఇస్తున్నాను, ఇస్తానని చెప్తున్నాను. ఒక 20 రోజుల తర్వాత మీరు దానికి మీరు యాక్సెప్టెన్స్ ఇస్తారా? అడుగుతావా? ఇస్తానన్నప్పుడు తీసుకుంటాం హ్యాపీగా. దానికి మళ్ళీ యాక్సెప్టెన్స్ ఏముంది? ఇవ్వాలి అన్నప్పుడే కదా. సో ప్రామిసరీ నోట్ కి అందుకు యాక్సెప్టెన్స్ అవసరం లేదు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి యాక్సెప్టెన్స్ కావాలి. చెక్ కి ఇన్బిల్ట్ గా చెక్ బుక్ ఇచ్చినప్పుడే బ్యాంకర్ యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఈ చెక్ మీద సంతకం పెట్టి పంపిస్తే నువ్వు ఎవరికి పే చేయమంటే వాళ్ళకి పే చేస్తాను, ముందుగానే యాక్సెప్టెన్స్ ఇచ్చేసి నీకు చెక్ బుక్ ఇచ్చాడు. కాబట్టి చెక్ కూడా యాక్సెప్టెన్స్ అవసరం లేదు. ప్రామిసరీ నోట్ కి చెక్ కి యాక్సెప్టెన్స్ అవసరం లేదు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి మాత్రం చెక్ యాక్సెప్టెన్స్ అవసరం. అట్ ది సేమ్ టైం చెక్ కి స్టాంపింగ్ అనేది అవసరం లేదు. రైట్. ట్రంకేటెడ్ చెక్ మీనింగ్ చూసాము, చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ చూసాము. ఇక్కడ సైన్ అనేది దేంతో రీప్లేస్ చేయబడిందనా? డిజిటల్ సిగ్నేచర్. అది నీ ఏలు ముద్ర కావచ్చు, లేకపోతే ఎసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్, అంటే ఎన్క్రిప్టెడ్ మెథడ్ లో నువ్వు ఎంటర్ చేసే ఓటీపీస్ కానివ్వండి, లేకపోతే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్స్ కానివ్వండి. రైట్. సో ఇవన్నీ కూడా, లేదా డిజిటల్ సిగ్నేచర్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. డిజిటల్ సిగ్నేచర్స్ అని చిన్న చిన్న పెన్ డ్రైవ్స్ ఉంటాయి, పెన్ డ్రైవ్స్ ద్వారా సైన్ చేయడం కానివ్వండి. పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ కలెక్షన్ బ్యాంకర్, ప్రెజెంట్మెంట్ ఆఫ్ ట్రంకేటెడ్ చెక్. ఇది చిన్న ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి కలెక్టింగ్ బ్యాంకర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కి కంటిన్యూషన్ అన్న, ఎస్బీఐ అనేవాడు ఏ తరపున బిల్స్ ని చెక్ ని కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎస్బీఐ కలెక్టింగ్ బ్యాంకర్. ఎస్బీఐ అనేవాడు కలెక్టింగ్ బ్యాంకర్. హెచ్డిఎఫ్సి పేయీ బ్యాంక్. హెచ్డిఎఫ్సి పేయీ బ్యాంక్. రైట్. సో ఇప్పుడు కలెక్టింగ్ బ్యాంకర్ యొక్క ఇక్కడ మనం ఏం చదువుతున్నాం కదా, డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్. ఎక్కడుందా? డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్, అలాగే ప్రెజెంట్మెంట్ ఆఫ్ ట్రంకేటెడ్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఒకసారి డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్ చూడండి. ద కలెక్టింగ్ బ్యాంకర్ షల్ వెరిఫై విత్ డ్యూ డెలిజెన్స్ అండ్ ఆర్డినరీ కేర్. జనరల్ గా అయితే ఏంటి, ఎలక్ట్రానిక్ ఫామ్ కాకుండా నార్మల్ క్లియరింగ్ ప్రాసెస్ చూడండి. ఎస్బీఐ వాడు ఏం చేశాడు, ఆ ఫిజికల్ చెక్స్ అన్నింటిని తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి వాడికి ఇచ్చాడు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడు చెక్ చేసుకుంటాడు, అది కలర్ జిరాక్స్ చేసిన చెక్, అదే ఒరిజినల్ చెక్ ఏనా, ఇవన్నీ వెరిఫై చేసుకుని హెచ్డిఎఫ్సి వాడు చెక్ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఎస్బీఐ వాడు ఏం చేస్తున్నాడు, చెక్ ని ఫిజికల్ గా మూవ్ చేయకుండా స్కాన్ చేసి పంపిస్తున్నాడు. కాబట్టి ఆ చెక్ వ్యాలిడిటీ వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి మీదకి వచ్చింది? కలెక్టింగ్ బ్యాంకర్ మీదకి వచ్చింది. ఒకప్పుడు పేయీ బ్యాంకర్ చూసుకునేవాడు. పేయీ బ్యాంకర్ కాదు, పేయింగ్ బ్యాంకర్. సారీ ఇక్కడ పేయీ బ్యాంకర్ కాదు, పేయింగ్ బ్యాంకర్. పేయింగ్ బ్యాంకర్. ఒకప్పుడు ఆ చెక్ వ్యాలిడిటీ వెరిఫై చేసుకునేది పేయింగ్ బ్యాంకర్. కానీ ఇప్పుడు మరి ఓన్లీ ఫిజికల్ చెక్ పంపించట్లేదు, ఓన్లీ మనం స్కాన్డ్ ఇమేజ్ మాత్రమే పంపిస్తున్నాం. మరి ఆ చెక్ వ్యాలిడిటీని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీదకి వచ్చింది? కలెక్టింగ్ బ్యాంకర్ మీదకి వచ్చింది. రైట్. అంటే అది కలర్ జిరాక్స్ తీసారా, లేకపోతే అది ఏదో మ్యూటిలేటెడ్ చెక్, చినిగిపోయిన చెక్, ఇలాంటివన్నీ కాదు, ఇది వ్యాలిడ్ చెక్ అని చెప్పి నమ్మకంతో. ఇంకా పేయింగ్ బ్యాంకర్ మీద మిగిలింది ఏంటి అంటే ఆ సిగ్నేచర్ కరెక్టా కాదా అనేది పేయింగ్ బ్యాంకర్ వెరిఫై చేసుకోవాలి. అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోవాల్సింది పేయింగ్ బ్యాంకర్. రైట్. కాబట్టి కలెక్టింగ్ బ్యాంకర్ మీదకి వచ్చిన డ్యూటీ ఏంటన్నా, ద కలెక్టింగ్ బ్యాంకర్ షల్ వెరిఫై విత్ డ్యూ డెలిజెన్స్ అండ్ ఆర్డినరీ కేర్ ద ప్రైమా ఫేసి జెన్యూన్నెస్ ఆఫ్ ద చెక్ టు బి ట్రంకేటెడ్. ఆ చెక్ యొక్క ప్రైమా ఫేసి జెన్యూన్నెస్ ని, రైట్, అంటే ఆ చెక్ కలర్ జిరాక్స్ అనో లేకపోతే ఫేక్ గా క్రియేట్ చేశారనో తెలిసిపోతుంది అనుకోండి, అలాంటివన్నీ పంపించకూడదు. పేయింగ్ బ్యాంకర్ కి అసలే కలెక్టింగ్ బ్యాంకర్ ఎవరైతే ఉన్నాడో వాడు స్కాన్ చేసి పంపించాడు, స్కాన్ చెక్ మీద డౌట్ ఉంది అనుకోండి,
పేయింగ్ బ్యాంకర్ ఏం చేస్తాడంటే నాకు ఫిజికల్ చెక్ పంపించండి, ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తాను అని అడగొచ్చు. అది సిటిఎస్ చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ లో ఆ గైడ్ లైన్స్ ఉంటాయి, వేరే సంగతి. సో ఇక్కడ ఎవడైతే కలెక్టింగ్ బ్యాంకర్ ఉన్నాడో ఆ జెన్యూన్నెస్ ఆఫ్ ద చెక్ ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత వాడిదే. అందులో డ్యూ డెలిజెన్స్ లేకపోతే ఆర్డర్ కేర్ నెగ్లిజెంట్ గా ఏదైనా ఉంటే కనుక ఆ నష్టానికి పేయింగ్ బ్యాంకరే బాధ్యుడు అవుతాడు. నెక్స్ట్ అలాగే యాజ్ టు వెదర్ ఎనీ ఫ్రాడ్, ఫోర్జరీ ఆర్ ట్యాంపరింగ్ ఈజ్ అపారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. డేట్ మార్చడం కానీ, సైన్ మార్చడం కానీ, లేకపోతే అమౌంట్ ఇన్ వర్డ్స్ ఇది టాలీ అవ్వకపోవడం కానీ, ఇలాంటి ఏదైనా ఫ్రాడ్ ఇలాంటి అనిపిస్తే అది కూడా ట్రంకింగ్ కి పంపించకూడదు. రైట్. సో ఇది కలెక్టింగ్ బ్యాంకర్ కి సంబంధించి. సో ట్రంకేటెడ్ చెక్ ప్రెజెంట్మెంట్ ఎందుకోసం ప్రెజెంట్ చేస్తాను? పేమెంట్ కోసం. పేయింగ్ బ్యాంకర్ దగ్గరికి బాబు డబ్బులు ఇస్తే నేను మా క్లయింట్ కి, మా కస్టమర్ కి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ప్రెజెంట్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీజనబుల్ సస్పిషన్ అబౌట్ ద జెన్యూనెస్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రంకేటెడ్ చెక్, ద పేయింగ్ బ్యాంకర్ ఎవరైతే పే చేస్తున్నాడో వాడు ఏం చేయొచ్చున్నా డిమాండ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ట్రంకేటెడ్ చెక్ ఆర్ డిమాండ్ ద ప్రెజెంట్మెంట్ ఆఫ్ ట్రంకేటెడ్ చెక్ ఇట్ సెల్ఫ్ ఫర్ వెరిఫికేషన్. పేయింగ్ బ్యాంకర్ ఏం చేయొచ్చు అంట, ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ లేదా ఆ చెక్ మీద ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అని పంపించమని అడగచ్చు అంట, లేదా ఆ చెక్ ని పంపించండి ఫిజికల్ గా, వెరిఫై చేసిన తర్వాత పేమెంట్ చేస్తాము అని చెప్పి పేయింగ్ బ్యాంకర్ చెప్పొచ్చట. రైట్. అది మనకి డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్. అలాగే ప్రెజెంట్మెంట్ ఆఫ్ ట్రంకేటెడ్ చెక్. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ కి, ఎలక్ట్రానిక్ చెక్ కి, ట్రంకేటెడ్ చెక్ కి డిఫరెన్సెస్ చూడండి. అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి, చెక్ కి డిఫరెన్సెస్ చూడండి. సో ఇవాళ మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది, ఎసెన్షియల్స్ అయిపోయింది, ప్రిజంప్షన్స్ అయిపోయింది, మీనింగ్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అయిపోయింది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయింది. డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్ చదవండి అన్న. రైట్. సో ఇవాళ మనకి అక్కడ డిస్కషన్ ఇవాళ అక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో మిగతా చూద్దాం అన్న. డిఫరెన్సెస్ బిట్వీన్ మాత్రం చదవండి, ఇంపార్టెంట్. ఏది ట్రంకేటెడ్ చెక్, ఎలక్ట్రానిక్ చెక్, అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి చెక్ కానివ్వండి, అలాగే ప్రామిసరీ నోట్ కి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా చదవండి. ఒక నిమిషం, డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో అడగండి, ఒక నిమిషం. డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో అడగండి నన్ను ఒకసారి.